శని వెళ్ళేటప్పుడు లాభం చేసిపోతాడు, మంచి ధనాన్ని చెల్తాడని. సో ఇది అందరికీ లభిస్తుందా లేకుంటే దాంట్లో ఉన్న కొంతమందికి వస్తుందా? శని స్టార్టింగ్లో హైప్ ఇస్తే ఎండింగ్లో కింద పడతామన్న. సర్పదోషం ఉంది అంటే దాని తీవ్రత పెరిగిందంటే స్వప్నంలో పాము కనిపించదు. ఉగాదికి ఇలాంటి గడియలు ఉంటాయి, నీకు ఇంత యోగం ఉంది, ఇంత అవమానం ఉంది, ఇట్లాంటివన్నీ ఎలా చెప్తారు? అంటే రవి సూర్యగ్రహం తీసుకుంటే సూర్యుడు ప్రతి రాశిలో 30 రోజుల పాటు సంచరిస్తుంటాడు. పంచాంగంలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి 5 అంగములతో కూడినటువంటిది పంచాంగం. మన పౌర్ణమి రోజుల్లో సముద్రంలో ఉప్పిళ్ళు వస్తాయని చెప్తుంటాము. అంటే చంద్రుడు ఒక్కొక్క గ్రహం ఒక విశిష్టత ఏంటి? ఎండకి ఎక్స్పోజ్ అయ్యే విధంగా, ఆ ఎండ సూర్యకిరణాలు పడే విధంగా కూర్చోబెడుతుంటుంది ఉదయం పూట. సూర్య నమస్కారాలు చేస్తే ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి ఆ యూవీబీ రేస్ తగిలి శరీరాన్ని కూర్చోబెట్టగలుగుతాం, కానీ మనసుని మనము ఇక్కడ కూర్చోబెట్టలేము. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు గత జన్మది కూడా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుందని. నిజంగా గత జన్మని మీరు చూడగలుగుతారా? నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని శాస్త్రం చెప్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అసలు ఈ ఉచ్చ స్థితి ఏంటి, నీచ స్థితి ఏంటి? దోషం లేనటువంటి మానవుడు ఉండడు. జాతకాలు లేవనుకోండి కొంతమందికి, ఎప్పుడు పుట్టినామో ఎప్పుడు వచ్చామో తెలీదు. మరి అలాంటి వాళ్ళ జాతకాలు మీరు ఎలా డిసైడ్ చేస్తారు? జ్యోతిష్ శాస్త్రంలో ప్రశ్నాశాస్త్రం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ప్రస్తుతము చాలామంది డివోషనల్ అయిపోయారు, కానీ డివోషనల్ పీరియడ్లో ఏం చేస్తున్నారంటే చాలా డౌట్స్ ఎక్కువగా పెట్టుకుంటారు. ఆ డౌట్స్కి సరైన స్వామీజీ దగ్గరికి వెళ్తారు, లేకుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ అక్కడి నుంచి వచ్చే ఆన్సర్స్ కానీ రెమెడీస్ కానీ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే చాలా తక్కువ మందికి దొరుకుతుంది. సో వాటన్నిటి డౌట్స్కి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి నేను ఇంటర్వ్యూ చేస్తున్నా అండి. సో ఈయన ఎవరో కాదు, వేదిక్ ఆస్ట్రాలజర్ సాంకేత్ శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. సో బేసిక్గా గ్రహాలు ఎలా ఉంటాయి, అండ్ మరోపక్క కుజదోషం అంటారు, వాస్తు దోషం అంటారు, లేకుంటే నీకు నీచ యోగం ఉందంటారు, మంచి యోగం ఉందంటారు, ఈ హోమం చేయి, ఈ పూజ చేయి, ఇలా చాలా డౌట్స్ అయితే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ ఏది ఎందుకు చేయాలి, ఏ టైంలో చేస్తే మనకి ఎలాంటి ఫలితం ఉంటుంది, అసలు బేసిక్ దీన్ని మనం ఎందుకు నమ్మాలి, ప్రతి ఒక్కటి కూడా మన ముందున్న గెస్ట్ సాంకేత్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్తే శివార్పణ. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? ఐఎమ్ సో హ్యాపీ. సో నేను చాలామందివి చూస్తుంటాను, అంటే స్వామీజీలు వస్తారు, ఎన్నో ఇంటర్వ్యూలలో వాళ్ళలో ఉన్న డిఫరెంట్ యూనిక్నెస్ చెప్తారు. బట్ నాకు నాలెడ్జ్ కావాలి, అంటే మీ నాలెడ్జ్ ఎంత ఉంది, దానిలో డెప్త్ మేము ఏం తెలుసుకోవచ్చు అనేది కావాలి. సో ఫస్ట్ థింగ్, స్ట్రైట్ క్వశ్చన్. ఎక్కడో ఆకాశంలో ఉంటాయి గ్రహాలు, మనం భూమి మీద ఉంటాం, కానీ ఇక్కడ కూర్చొని వచ్చే నెల ఎలా ఉంటుంది, వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది, ఉగాదికి ఇలాంటి గడియలు ఉంటాయి, నీకు ఇంత యోగం ఉంది, ఇంత అవమానం ఉంది, ఇట్లాంటివన్నీ ఎలా చెప్తారు? సో సనాతన ధర్మంలో గొప్ప విషయమే అదండి. అంతరిక్షంలో గ్రహాలని తిరుగుతుంటాయి, వాటి యొక్క ప్రభావం ఖగోళం మీద చూపిస్తుంది. అంటే ఈ భూమండలంలో నివసించేటువంటి కేవలం మానవుల మీద కాకుండా ప్రతి అణువు మీద ఆ గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. ఈ సనాతన ధర్మంలో గొప్ప విషయం ఏంటంటే ఋషులు పూర్వకాలంలో తపోఫలము చేత నవగ్రహాలని గుర్తించడం, వాటి యొక్క కక్షలో ఎన్ని రోజులు గోచరిస్తాయో, ఒక గ్రహము యొక్క సనాతన ధర్మంలో గొప్ప విషయమే అదండి. మన వాళ్ళు పంచాంగము అని వింటుంటాం. పంచాంగంలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి 5 అంగములతో కూడినటువంటిది పంచాంగం. ఈ పంచాంగం ఏం సూచిస్తుందంటే అంతరిక్షంలో జరిగేటువంటి మార్పులని భూమండలం మీద ప్రభావం ఈ విధంగా చూపిస్తుంది. కేవలం మనుషుల మీదనే కాదు, భూమండలంలో జరిగేటువంటి ప్రతి అణువున జరిగేటువంటి మార్పుకి గల కారణం ఖగోళంలో జరిగేటువంటి అంతరిక్షంలో తిరిగేటువంటి గ్రహాల యొక్క ప్రభావం భూమండలం మీద ప్రసరించడం. ఉదాహరణ చెప్పాలంటే మనం 9 గ్రహాలుగా చెప్తుంటాం, నవగ్రహాల యొక్క ప్రభావం. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మన అంతరిక్షం అంతా కూడా 360 డిగ్రీలు తీసుకుంటాం. సో 12 రాశులుగా విభజన చేసాం. సో 300ని 12గా విభజిస్తే ప్రతి ఒక గృహం అంటే ప్రతి ఒక్క రాశి 30 డిగ్రీలు వస్తుంది మనకి. అట్లా మేషం నుంచి మొదలుకొని మీనం వరకు 12 రాశులు ఉన్నాయి మనకి. మేషంలో అంటే రవి సూర్యగ్రహం తీసుకుంటే సూర్యుడు ప్రతి రాశిలో 30 రోజుల పాటు సంచరిస్తుంటాడు. అట్లా 30 రోజులు ఇంటూ 12 రాశులు మనకి సూర్యుని ద్వారా సంవత్సర కాలం ఏర్పడుతుంది. అట్లాగా చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ప్రతి రాశిలో 2.5 రోజులు సంచరిస్తుంటాడు. అట్లా 12 రాశులు పూర్తి చేసేసరికి ఒక మాసం ఏర్పడుతుంది. చంద్రుని ద్వారా మాసము, సూర్యుని ద్వారా సంవత్సర కాలం ఏర్పడుతుంది. ఇట్లాగా ఒక్కొక్క గ్రహం వాటి యొక్క తీవ్రత బట్టి ఆ కక్షలో ఎంత ప్రమాణంలో ఎంత వేగంతో, అలా నవగ్రహాల్లో ప్రతి గ్రహం యొక్క
అంతరిక్షంలో జరిగేటువంటి గ్రహాల యొక్క కదలికల బట్టి భూమండలం మీద మార్పులు సంభవిస్తుంటాయి. ఉదాహరణకు చూస్తుంటాం మనం, మన పౌర్ణమి రోజుల్లో సముద్రంలో ఉప్పెనలు వస్తాయని చెప్తుంటాము. అంటే చంద్రుడు సంపూర్ణంగా భూమి మీద ఉండేటువంటి జలానికి కారకుడు. అట్లాగే నవగ్రహాల యొక్క ప్రభావం కేవలం మనిషి మీదనే కాకుండా అంటే ఈ సీజన్లలో మార్పులు కావచ్చు, ఈ ఉత్తరాయణం దక్షిణాయనం కావచ్చు, ఇవన్నీ మార్పులు అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహాల యొక్క కదలికల వల్లనే జరుగుతుంటాయి. దాన్ని మన వాళ్ళు పంచాంగ రూపంలో ఆ గ్రహాల యొక్క కదలికల్ని ఆధారం చేసుకొని తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని ఇలాంటివన్నీ కూడా నిర్ణయం చేసి ఆ ప్రభావం మనిషికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాన్ని తీసుకొని ఉన్నటువంటి స్థితిని పాజిటివ్గా ఏ విధంగా మార్చుకోవాలి, సన్మార్గంలో వెళ్ళడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఈ పంచాంగ ముఖంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్ని గ్రహాలు ఉన్నాయి, రాసులు ఉంటాయి, సో ఈ ఒక్కొక్క గ్రహం ఒక విశిష్టత ఏంటి? ముందుగా సూర్యగ్రహం మనకు భూమి నుంచి ప్రత్యక్షంగా కనిపించేటువంటి గ్రహం సూర్యుడు. మన నవగ్రహాల్లో 9 గ్రహాలు ఉంటాయి. మనము ప్రధానంగా సనాతన ధర్మంలో జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా 9 గ్రహాలని ప్రభావం చెప్తుంటాం. అట్లాగా ముందు రవి, ఆదిత్యుడు, సూర్యుడు అంటుంటాం. భూమి మీద నుంచి కనిపించేటువంటి ప్రత్యక్ష గ్రహం ఏమైనా ఉందంటే మొదటిది సూర్యుడు. సూర్యుడు చాలా ప్రకాశవంతుడు మనం చూస్తుంటాం. సూర్యుడు ఏం చేస్తాడంటే వ్యక్తిగత జాతకంలో అధికారాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ అని, ఈగోని, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ని ఇవన్నీ అనుగ్రహిస్తుంటాడు. సోల్ అంటే ఆత్మకారకుడు రవి. అట్లాగా రవి యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉందనుకోండి, జాతకుడు ఆరోగ్యంగా ఉండడం. మనం ఇంకా ఉదాహరణ చెప్పాలంటే చిన్నపిల్లలు చూస్తుంటాం. చిన్నప్పుడు ఏం చేస్తారంటే పుట్టగానే 3-4 నెలలు అవగానే తల్లి శిశువుని తీసుకొచ్చి ఎండకి ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఆ ఎండ సూర్యకిరణాలు పడే విధంగా కూర్చోబెడుతుంటుంది ఉదయం పూట. విటమిన్ డి. సో సూర్యుని ద్వారా ఏమొస్తుందంటే UVB రేస్ వస్తుంటాయి. దాని ద్వారా ఆరోగ్యం భాస్కరాదిచ్చేదని ప్రమాణం. ఆరోగ్యకారకుడు ఎవరు అంటే రవిగ్రహం. అందుకే మనం చెప్తాము సూర్య నమస్కారాలు చేస్తే సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని. సూర్య నమస్కారాలు చేస్తే ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి ఆ UVB రేస్ తగిలి శరీరంలో ఉత్తేజపరిచేటువంటి ఉత్సాహం ఒకటి వస్తుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అట్లాగా సూర్యుడు ఆత్మకారకైనప్పుడు మన చిత్తం సరిగ్గా ఉంటుంది. అట్లాగా ఆరోగ్యకారకుడు రవిగ్రహం. ఇక రెండో గ్రహానికి వస్తే చంద్రుడు. చంద్రమా మనసో జాతః అని చెప్తారు. చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడు మనం గమనిస్తే అంతరిక్షంలో స్థిరంగా కనిపించాడు, ఎప్పుడు కదులుతూనే ఉంటాడు. అట్లాగా మన మనసు కూడా మనం ఇక్కడే కూర్చొని ఉంటాం, ఎక్కడో ఉన్నటువంటి ఏదో విషయంపై మనసు చంచలంగా ఆలోచిస్తూ ఉంటుంది. శరీరాన్ని కూర్చోబెట్టగలుగుతాం కానీ మనసుని మనము ఇక్కడ కూర్చోబెట్టలేము, కంట్రోల్ చేయలేము. సో ఎమోషన్స్కి, ఈ మాతృకారకత్వానికి తండ్రి కారకత్వం సూర్యుడైతే మాతృకారకత్వం చంద్రుడిది. ఈ ఎమోషన్స్కి, ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్కి ఇవన్నీ కూడా చంద్రుడు కారకత్వం వహిస్తుంటాడు. మనం చూస్తుంటాం మానసిక స్థితి కూడా అమావాస్య నుంచి పౌర్ణమిలాగా ఓలాగుంటే పౌర్ణమి నుంచి అమావాస్య ఓలాగా ఉంటుంది. మనం బాగా వింటుంటాం, బాగా ఎమోషన్ అయ్యామండి ఆ పౌర్ణమి సమయంలో, అమావాస్య సమయంలో బాగా ఎమోషన్ అయ్యామని చెప్తుంటాం. ఆ చంద్రుని యొక్క ప్రభావం క్షయవృద్ధుల చేత మానసిక స్థితి మనిషికి కూడా మారుతుంటుంది. ఆ జాతకంలో ఆయా స్థానాల బట్టి ఎమోషన్ అవ్వడమా, కొన్నిసార్లు కొన్ని సందర్భంలో వాళ్ళు బాగా విర్రవీగిపోవడమా, కొన్ని సందర్భంలో బాగా ప్రశాంతంగా మారిపోయి ఏం తోయకుండా స్ట్రెస్ లాంటివి అనుభవించడమా జరుగుతుంటాయి. సో ఈ మనఃకారకుడు మన మనిషిలో ఈ మనస్సు అనేది చంద్రుని ఆధీనంలో ఉండేటువంటిది. ఈ మూడో గ్రహం కుజుడు, అంగారకుడు అనుకుంటాం. ఉష్ణగ్రహం, అగ్రెసివ్ ప్లానెట్స్, బాగా ఆరోగ్యానికి ఉంటాడు, శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు. మనం వింటుంటాం కుజదోషము అని చెప్తుంటాం. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్థికంగా బాగా రుణంలో పడి ఉంటారు ఎప్పుడు. సో ఒక క్షణం పాటు తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి శేష జీవితం అంతా అనుభవిస్తుంటారు. బాగా అగ్రెసివ్ కాబట్టి వాహన ప్రయాణంలో బాగా వేగంగా వెళ్తుంటారు. ఒక క్షణం పాటు యాక్సిడెంట్ అవ్వడం, కాలో చేయి విరగడం, ఆ తర్వాత శేష జీవితం అంతా బాధపడుతుంటారు. అంటే కుజుడు ఉండి ఇలా అవుతుంది. కుజుడు అంటే నీచ స్థానంలో ఉండి ఉంటే అంటే ఈ నీచము ప్లస్ అనేది ఎలా చెప్తారంటే, సో రాశులలో ఆయా ఇప్పుడు కుజగ్రహం ఉంది, మేష వృశ్చిక యోర్ భౌమః అంటే స్వస్థానాలు అని చెప్పబడ్డాయి. ఆ రాశికి స్వస్థానాలు ఏంటి, ఫ్రెండ్లీ గ్రహాలు ఏంటి, న్యూట్రల్ గ్రహాలు ఏంటి, నెగిటివ్ గ్రహాలు చెప్తుంటాం. అట్లా కుజుడు తీసుకున్నప్పుడు ఈ అంటే క్షణం పాటు వెంటనే నిర్ణయాలు మార్చేటువంటిది, సేనాధిపతిగా చెప్తుంటాం. ఒక యుద్ధరంగంలో సేనాధిపతి తీసుకున్నటువంటి నిర్ణయం. మనం బాగా ట్యూన్ చేసాము, యుద్ధం ఈ విధంగానే చేయాలి, శత్రువులు ఈ విధంగా దాడి చేయబోతున్నారు మనకి అనుకుంటాం. కానీ యుద్ధరంగంలో వెళ్ళిన తర్వాత రియాలిటీ మారొచ్చు. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఎదుటివాడు రాకపోవచ్చు. అవును. సో రాజుగారు కింగ్ ఏవైతే ఉంటారో సూర్యుడు అనుకున్నాము, క్వీన్ చంద్రుడు అనుకున్నాం, సేనాధిపతి కుజుడు. ఇక్కడ తన నిర్ణయం సరిగా లేకపోతే ఈ రాజ్యం పోతుంది. సో తనేం చేయాలి, ఆ సమయానికి తగినటువంటి నిర్ణయం తీసుకోగలగాలి. సో ఇన్స్టాంట్ గా నిర్ణయాలు మార్చుకునేటువంటి గ్రహం కుజుడు అని చెప్పుకోవచ్చు. సో అది కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి
ఏమవుతుంది, ఆ నిర్ణయం అనేది సరైన మార్గంలో లేకుండా వేరే మార్గంలో వెళ్ళి, అంటే దానికి భిన్నంగా పోయి దాని ద్వారా రుణగ్రస్తులు అవ్వడం, బాగా అప్పులు చేస్తూ ఉండడం, లేదా వేగంగా వెళ్ళి ప్రాణాలు తీసుకునేటువంటి సందర్భం కావచ్చు, చేతులు లాంటివి కోసుకోవడం, అంటే రక్తం కంట చూసేటువంటి పనులు చేయడం, ఇవన్నీ కూడా కుజగ్రహ సంబంధించినటువంటి ప్రభావాలు. ఇంకా పాజిటివ్కి వస్తే బాగా ఆర్థిక సమృద్ధి కలగడం, శరీరం అంతా ఆరోగ్యంగా, అంటే హైపర్ యాక్టివ్నెస్ ఉండడం, మమ్మల్ని ఉత్తేజపరిచి బాగా యాక్టివ్గా ఉంచేటువంటి గ్రహం కుజుడు అని చెప్పుకోవచ్చు. బాగా హైపర్ యాక్టివ్నెస్ ఇస్తాడు, కార్యసాధక దీక్షనిస్తుంటాడు, కార్యాన్ని సాధించేటువంటి యోగాన్ని ప్రసాదించేటువంటి వాడు కుజుడు. ఆయా స్థానాల్లో పడ్డప్పుడు, ఎటువంటి స్థానాలు అంటే ధనవేయేచ పాతాలే జామిత్రే అష్టమే కుజే అన్నారు. ధనస్థానం అంటే ద్వితీయంలో ఉన్నప్పుడు, చతుర్థ భావంలో ఉన్నప్పుడు, అష్టమ భావంలో ఉన్నప్పుడు, వ్యయభావం అంటే 12th హౌస్లో ఉన్నప్పుడు కుజుడు దోషంగా పరిగణింపబడతాడు. ఇవి పూర్వజన్మల్లో ఎవరి దగ్గరైనా రుణం తీసుకొని సకాలంలో చెల్లించకున్నా, ఆ రుణం తీర్చకుండా ఈ శరీరం వదిలిపెట్టినా, ఇవన్నీ కూడా అంటే రుణాలంటే కేవలం ఆర్థిక రుణాలే కాకుండా భార్యాభర్తల మధ్య అనుబంధం ఉంటుందో రుణం అని చెప్పుకుంటుంటాం మనం. ఇటువంటివన్నీ కూడా రుణం తీర్చుకునేటువంటి సందర్భంలో ఏమవుతుంది అంటే ఈ జన్మలో ఆ హౌస్ పాడవుతుంది, సెకండ్ హౌస్లో వచ్చింది. సో కుటుంబంలో పూర్వకాలంలో మనం అంటే గత జన్మలో ఇబ్బందులు పెట్టి ఉన్నా, కుటుంబ సౌఖ్యం లోపించే పనులు చేసిన, ఇవన్నీ కూడా ఈ సమయంలో ద్వితీయ స్థానంలో పడి ఈ జన్మలో కుటుంబాన్ని పాడు చేసేటువంటి ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు గత జన్మది కూడా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుందని, నిజంగా గత జన్మని మీరు చూడగలుగుతారా? అంతరిక్షంలో గ్రహాల యొక్క కదలికల్ని మనం ఏం చేస్తామంటే ఒక చార్ట్ రూపంలో డివైడ్ చేసి దాన్ని ఇక్కడ చూపిస్తుంటాం మనం. సో 12 రాశులు, 360 డిగ్రీలు, 12 రాశులు, ఆ 12 రాశుల్లో నవగ్రహాల కలయిక. బాగా అర్థం చేసుకుంటే 360 డిగ్రీస్ చార్ట్, దాంట్లో 12 రాశులు, 9 గ్రహాలు, ఇంతే. దీన్ని బట్టి జీవితము, జీవితానంతరము, పూర్వ జీవితం కూడా చెప్పవచ్చు. చెప్పేటువంటి విధానంలో ఏముంటుందంటే మన పూర్వీకులు అందించినటువంటి అనేక శాస్త్రాలు చెప్పబడ్డాయి జ్యోతిష్ శాస్త్రంలో, సంహితలు కావచ్చు, హోరా శాస్త్రాలు కావచ్చు. దీన్ని ఆధారం చేసుకొని లగ్నం చెప్తాం, ఫస్ట్ హౌస్ ఉంటుంది, శరీరాన్ని సూచిస్తుంది. ద్వితీయం ఉంటుంది, ధనాన్ని, వాక్కుని చెప్తుంటుంది. మూడోది ఉంటుంది, రిలేషన్షిప్స్, బ్రదర్స్, కజిన్స్ గురించి చెప్తుంటుంది. 4th హౌస్ ఉంటుంది, తల్లి, వాహనాలు గురించి చెప్తుంటుంది. 5th హౌస్ ద్వారా ఏం చెప్పవచ్చు, సంతానము, సౌభాగ్య విషయాలు చెప్పుకోవచ్చు. షష్టమ భావం, శత్రువులు, గుప్త శత్రువులు, ఇవన్నీ 6th హౌస్ ద్వారా ప్రెడిక్ట్ చేయొచ్చు. 7th హౌస్ కలత్రం, వివాహము, వైవాహిక జీవితము, రిలేషన్షిప్స్, బాండింగ్, పార్ట్నర్షిప్స్, అవన్నీ 7th హౌస్ బట్టి చెప్పవచ్చు. 8th హౌస్ మృత్యు సంబంధించినటువంటి విషయాలని 8th హౌస్ బట్టి ప్రెడిక్ట్ చేయొచ్చు. 9th హౌస్ భాగ్యస్థానం, ఏ సమయంలో ఏది అనుభవించనున్నామో అది చెప్పేటువంటిది 9th హౌస్. మంత్రోపదేశం కావచ్చు, గురు సేవ చేసేటువంటి యోగం కావచ్చు, గురుముఖత వచ్చేటువంటి ఉపదేశం కావచ్చు, ఏ శాస్త్ర ప్రావీణ్యత సంపాదించనున్నామో కావచ్చు, ఇవన్నీ కూడా 9th హౌస్ బట్టి ఏ దేవతార్చన చేస్తామో, ఏ దేవార్చన, ఇప్పుడు మనకు తెలియకుండానే కొన్ని దేవతార్చనలకి, అంటే కొన్ని దేవతలకు మనం బాగా అట్రాక్ట్ అయ్యి బాగా ఉత్సాహంతో పూజ చేస్తుంటాం. అట్లని చెప్పి ఈ దేవత మీద మాకు అభిమానం లేదని కాదు, భక్తి లేదని కాదు, కానీ కొన్ని బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ రుణాల బట్టి. సో 9th హౌస్ ఏమవుతుందంటే దేవతార్చన, సౌభాగ్య స్థానంగా చెప్తున్నాం. ఈ 10th హౌస్ వచ్చేసి రాజ్యం. రాజ్యం అంటే కేవలం పొలిటికల్గా ఈ రాష్ట్రము రాజ్యం అని కాకుండా మనం వర్క్ ప్లేస్ కావచ్చు, మనం చేసేటువంటి వ్యవహారం ఎక్కడైతే మనం వర్క్ చేస్తామో ఆ ప్రదేశాన్ని చెప్తున్నాం. ఈ 11th హౌస్ లాభస్థానం అని చెప్తుంది. 12th హౌస్ వ్యయభావం అని చెప్తుంది. వ్యయభావం అంటే హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అని చెప్తుంటారు. సో ఈ 12 రాశి, ఈ 12 గృహాల్లో, భావాలలో 9 గ్రహాల యొక్క సంచారం, వీటి యొక్క కాంబినేషన్స్ బట్టి గత జన్మలో చేసినటువంటి ఏ పాపం చేత, ఏ పుణ్యం చేత ఈ జీవితం పొందాము, అది కుండలి చెప్పగలుగుతుంది. సో ఉదాహరణకు చెప్దాము, మనము జాతకంలో కుజుడు విషయం మాట్లాడుతున్నాం కనుక కుజుడు వ్యయభావంలో పడి ఉన్నాడు. సో అర్థం ఏంటి అంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని అది తీర్చకుండా శరీరాన్ని వదిలిపించడం. సో ఏమవుతుందంటే ఆ రుణాన్ని తీర్చుకోవాలి కదా. నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని శాస్త్రం చెప్తుంది. కర్మ చేసాము, అది ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. దానికి తగినటువంటి శరీరం ఉండాలి. ఇప్పుడు జంతువునాం నరజన్మ దుర్లభం చెప్తాం. అనేక జీవరాశుల తర్వాత దొరికేటువంటిది, దుర్లభంగా దొరికేటువంటి జన్మ మానవ జన్మ. ఈ జన్మలో ఇప్పుడు రుణం తీసుకున్నాం మీ దగ్గర, నేను తీర్చలేదనుకుందాం. తీర్చినప్పుడు శరీరం వదిలిపెట్టినప్పుడు తీర్చుకోవాలంటే తర్వాత జన్మలో మీకు ఏదో జీవం వచ్చినప్పుడు, ఉదాహరణకి ఒక వ్యక్తి రుణం తీసుకున్నాడు, తీర్చలేక శరీరం వదిలిపెట్టాడు. సో ఆ కర్మ ఎవరు తీర్చాలి? ఆ కర్మ అనుభవించాలి కదా. ఆ కర్మ అనుభవించాలంటే ఏమవుతుంది అంటే తర్వాత తీర్చవలసినటువంటి వ్యక్తికి తాను శరీరం పొందినటువంటి వాడై తాను కూడా అదే శరీరం ధరించినప్పుడు ఏదో రూపంలో ఆ ద్రవ్యం ఆ రూపంలో వెళ్ళిపోతుంది. లేదు, మనం చూస్తుంటాం చూడండి, మన దగ్గర పెంచి పోషించేటువంటి పశుపక్షాదులు కావచ్చు, ఎక్కడో ఉంటుంది, ఎక్కడో పెరుగుతుంది మనకు తెలియదు. మనం తీసుకొచ్చి దాన్ని సేవ చేస్తుంటాం. అనారోగ్యంగా ఉందంటే దాని వెంబడి మనం హాస్పిటల్ తిరుగుతుంటాం. ఎందుకు ఆ సేవ చేయాల్సిన అవకాశం మనకి?
అంటే ఏదో రుణం ఉంది కాబట్టి రుణం తీర్చుకునేటువంటి సందర్భం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. రుణానుబంధ రూపంలోనే మనకు దొరికేటువంటి ధర్మపత్ని కావచ్చు, భర్త కావచ్చు, మనం పెంచి పోషించేటువంటి పశు పక్షాదులు కావచ్చు, లేదా సుతాలయ మనం కడుపున జన్మించేటువంటి సంతానం కావచ్చు. ఇవన్నీ కూడా పూర్వజన్మ రుణముల చేత ఏర్పడుతుంది. ఒకవేళ రుణం తీరిపోయింది అనుకుందాం, ఏమవుతుంది అంటే రుణం తీరిపోయినటువంటి వ్యక్తి శరీరం వదిలిపెట్టడం. కేవలం ఒక రుణంతోనే ఈ శరీరం ఏర్పడుతుంది, అనేక రకమైనటువంటి రుణాలతో ఈ శరీరం ఏర్పడుతుంది, మానవ శరీరం ధరిస్తాం. ఉదాహరణకి ఇంకా అలౌకికంగా చెప్పుకోవాలనుకుంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, 10 సంవత్సరాలు బాగుంటారు, 11వ సంవత్సరం వాడికి వీడికి ఉన్నటువంటి రుణం తీరిపోయింది అనుకుందాం. సో ఏమవుతుంది, శరీరమే వదిలిపెట్టాలని లేదు, వీడు ఉద్యోగరీత్యా ఇంకో ప్రదేశం వెళ్ళిపోవడమా, వీడు ఇంకో దగ్గర ఉండిపోవడమా, ఆ మధ్యలో గ్యాప్ రావడం. సో దానివల్ల అట్లా కూడా గ్యాప్ వచ్చు. రుణం ఉన్న సందర్భంలో కలిసి ఉండేటువంటి సందర్భాలు, ఒకరికొకరు సేవ చేసుకోవడం కావచ్చు, మనం పశుపక్షాదులు కూడా సేవ చేస్తుంటాం. సో భూతదయ కలుగుతుంది రుణం ఉంటే. ఇవన్నీ కూడా రుణానుబంధ రూపంలో జరిగేటువంటి. ఇప్పుడు కుజుడిని బట్టి వీడికి పెళ్ళి అవుతుందా పెళ్ళి అవ్వదా ఇట్లాంటివి డిసైడ్ చేస్తారు. సో ఈ కుజుడు నీచంలో ఉంటే పెళ్లి కాదు, ఎంత ట్రై చేసినా ఇట్లా అంటారు కదా. సో ఏంటి అంటే ఇన్ కేస్ నీచంగా ఉండి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, అసలు ఈ ఉచ్చ స్థితి ఏంటి, నీచ స్థితి ఏంటి? ఇక్కడ కుజదోషం అంటగానే ఒక రకమైనటువంటి ఫోబియా క్రియేట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో కుజదోషం ఉంటే చెప్పుకున్న రుణం ఉంటుంది. సో ఈ దుష్ట స్థానాల్లో ఉంటే, నీచ స్థానాల్లో పడితే ఏమవుతుందంటే, కుజుడికి తొందరపాటు ఎక్కువ ఉన్నటువంటి గ్రహం, అగ్రెసివ్ గ్రహం చెప్పుకున్నాం. తొందరపడి నిర్ణయాలు తీసుకొని దాంపత్యంలో ఇబ్బందులు పడతారని అర్థం. ఓకే. సో దాంట్లో ఇంకో పక్షం చెప్తుంటారు, ఏమిటి, కుజదోషం ఉన్నటువంటి ఇద్దరికి చేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది అని చెప్తారు. రెమెడీ చెప్పండి, కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోమంటారు. అలాగా ఇద్దరు జాతకంలో కుజదోషం ఉందనుకుందాం, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది అక్కడ. సో అక్కడేదో ఇబ్బంది పడతారని కాదు, కుజదోషం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవద్దని కాదు, సహజంగా చాలా అందరు రుణంతో వచ్చినటువంటి వాళ్ళమే భూమి మీద. సో దోషం లేనటువంటి మానవుడు ఉండడు, ఉండే ఏదో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈ లౌకిక విషయాల్లో ఉండేటువంటి సంసారిక జీవితంలో ఉండేటువంటి సందర్భాలు చాలా తక్కువ. కనుక ఇద్దరు రాక్షసులు ఉన్నారు అనుకుందాం, మైత్రి కుదురుతుంది. ఒక మంచివాడికి రాక్షసుడికి మైత్రి చేస్తే కుదరదు, వీడి పీడంతా వీడి మీద పడుతుంటుంది. ఇద్దరు మంచివాడికి కలిసి ఉండగలుగుతారు, ఒక చెడ్డవాడు మంచివాడు కలిసి ఉండలేరు. సో ఏమవుతుందంటే కలిసి ఉంటారేమో కానీ మంచివాడిపై చెడ్డవాడి ప్రభావం అధికంగా అవుతుంది, ఆ పీడంతా వీడు అనుభవించాల్సి వస్తుంది. సో కుజదోషం ఉన్నప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయాలు మార్చుకోవడం. సో దానివల్ల భర్త జాతకంలో ఉంటే భార్యకి, భార్య జాతకంలో ఉంటే భర్తకి ప్రభావం చేస్తుందని చెప్తారు. సో అట్లా ఇద్దరికి కుజదోషం ఉన్న పక్షాన ఇప్పుడు ఫస్ట్ హౌస్లో ఒకరికి ఉండి 7th హౌస్లో ఇంకొకరు ఉందనుకోండి, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. సో మ్యాచ్ అయినప్పుడు అంటే ప్రత్యేకంగా ఆ ప్రభావం తగ్గిపోతుంది. సో ఇద్దరు రాక్షసులను జత చేస్తే ఏమవుతుంది, ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ వల్ల ఇంకోటి ఇబ్బంది పడతారేమో అని వాళ్ళ మట్టుకు వాళ్ళు క్షేమంగా ఉండగలుగుతారు. సో కుజదోషం అంటే పెళ్ళిళ్ళు కావని కాదు, ఆలస్యం అవగాను తీసుకునేటువంటి వాడు ఎవరైతే నేటివ్ ఉంటాడో, జాతకుడు ఉంటాడో, నిర్ణయాలు స్థిరంగా తీసుకోడు. అదే కుజుడితో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, వెంటనే రిలేషన్షిప్స్ మార్చుతాం, స్థిరమైనటువంటి బాండింగ్ ఉండదు. ఇంకా ప్రతి పార్ట్నర్షిప్ బ్రేక్ ఉంటుంది, రిలేషన్షిప్ బ్రేక్ ఉంటుంది. వెంటనే స్త్రీ జాతకంలో ఉంటే పురుషుడి జాతకంలో ఉంటే స్త్రీకి ప్రభావం చేస్తుందని చెప్పుకున్నాం. స్త్రీ జాతకంలో కుజుడితో శుక్రుడు ఉన్న నీచ స్థానంలో పడ్డ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ ఉంటుంది. అంటే అది ఫర్ ఎవర్. సో ఆ దశ వచ్చినప్పుడు, ఆ అంతర్దశ వచ్చినప్పుడు ఇటువంటి ప్రభావాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఓకే. సో వీటికి ఏం చేయాలంటే భూతదయ కలిగి అన్ని ప్రాణుల యందు సద్భావంతో ఉండి సేవ చేయడం వల్ల కొంత కర్మ తొలగించుకోగలుగుతాం. ఒకటి. రెండవది నవవిధ భక్తులు చెప్పబడ్డాయి, కీర్తనం, శ్రవణం, దాస్యం, ఇటువంటి ఏ ఒక భక్తిని ఆచరించినా ఆ ప్రభావం తగ్గుతుంది. రెండవది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కుజదోషానికి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎర్రటి పుష్పాలతో అర్చన చేసిన కుజదోషం వల్ల వచ్చేటువంటి అగ్రెసివ్నెస్ అంతా పోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే స్థిరం అయిపోతారు. దాంపత్యంలో ఈ చిన్నపాటి ఒడిదొడుగులు లేకుండా పోతాయి, సాఫీగా జీవనం సాగుతుంటుంది. అంతే తప్ప కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు చేసుకోకూడదని కాదు, చేసుకుంటే ఏమో జరుగుతుందని కాదు. ఏమవుతుందంటే ఈ డిస్టర్బెన్సెస్ అధికమవుతాయి. సో దానికి ఏంటంటే పూర్వమే కుజదోషం ఉంటే దాన్ని చూసి ఆ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ముందుగా పరిహారాలు లాంటివి ఆచరించినట్లయితే. రెండవది పుట్టినప్పుడు జాతకం ఏర్పడింది. సో వివాహం వయసు అంటే 25, 26, 22 ఆ సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు వివాహం చేసుకుంటారు. ఆ సమయం కల్లా జాతకుడు ఒకవేళ కుజగ్రహ సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నా, లేదా భూతదయ కలిగి ఉన్న, ఆవులకి గోసేవ చేసిన, లేదా ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి సహాయం చేసిన, కనీసం ఒకరికి భోజనం పెట్టినా ఆ కర్మ ఫలితం తగ్గుతుంటుంది. సో జన్మతః కుజుడు నీచలో ఉన్నాడు, పూర్తిగా వ్యయస్థానంలో ఉన్నాడు, అష్టమంలో ఉన్నాడు, దోషం చెప్పలేము. ఏమవుతుంది, చేసినటువంటి పుట్టిన తర్వాత చేసినటువంటి కర్మలు ఈ సమయంలో ఉన్నాయి కదా,
అది బ్యాలెన్స్ చేస్తుంటాయి అనమాట. ఓకే. సో స్టేబుల్గా ఉన్న విధిగా యాజ్ ఇట్ ఈస్గా ఫలితం చూపించకపోవచ్చు. రెండవది సప్తమ భావం కలత్ర భావంలో ఉంటుంది. దాంతోపాటు పార్ట్నర్షిప్లో కూడా ఇబ్బందులు వస్తుంటాయి. కొందరు చూస్తుంటాం బిజినెస్ సో లైఫ్ పార్ట్నర్ అంతే, బిజినెస్ పార్ట్నర్ అంతే. కొందరు చూస్తుంటే ఏమవుతుందంటే బిజినెస్ పెడుతుంటారు, ఎవరితో స్థిరంగా వ్యాపారం చేయరు. బుద్ధి జ్ఞానం ఉన్నా, డబ్బులు బాగా సంపాదించినా ఏదో కారణం చేత ఆ కారణం చేత గొడవ పడో లేదా ఇష్టం లేకో వెళ్ళిపోతుంటారు. సో లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయనియడు. ఓకే. సో ఇలాంటి రెమెడీస్ పాటించినప్పుడు ఏమవుతుందంటే పూర్తి కర్మను తొలగించుకోలేం, కానీ కొద్దో గొప్ప దాని యొక్క తీవ్రతను తగ్గించుకోగలుగుతాం మనం. సో నెక్స్ట్ కుజుడు తర్వాత బుధుడు మంచి మేధస్సు, మంచి వాక్కు, మధురమైనటువంటి వాక్ ఇచ్చేటువంటి వాడు. గణిత శాస్త్రము, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారము ఇవన్నీ కూడా బుధుని ఆధీనంలో ఉంటాయి. ఓకే. అట్లా బుధుడు మంచి బుద్ధికారకుడు. బుధుడు నీచలో పడితే దుర్బుద్ధి కలుగుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక వస్తువు కనిపించింది, అక్కడ కష్టపడి నేను కొనుక్కోవాలనిపించడం సద్బుద్ధి. ఇక ఎట్లాగో కనిపించింది కదా, ఇంటర్వ్యూ అయిన తర్వాత పట్టుకపోతే దుర్బుద్ధి కదా. సో బుధుడు క్షణం పాటు బుద్ధిని మారుస్తుంటాడు. సో దీన్ని చంద్రుడు లింక్ అయ్యాడు అనుకుందాం. చంద్రుడు మనఃకారకుడు, బాగా ఎమోషన్ చేస్తుంటాడు, దీన్ని బలపరుస్తుంటాడు. ఓకే. సో బుధుడు ఏం చేస్తాడు, దాంతో కుజుడుతో అయ్యాడు అనుకుందాం, వెంటనే ఇంప్లిమెంట్ చేస్తుంటాడు, ఒక క్షణంలో ఇంప్లిమెంట్ చేస్తుంటాడు. సో బుధుడు శుభస్థానంలో ఉంటే మంచి బుద్ధి, వ్యాపార నైపుణ్యం, మంచి వాక్కు, మీడియా, పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా బుధుని ఆధీనంలో ఉంటాయి. ఓకే. అట్లాగే ఇక పంచమ గ్రహం విషయానికి వస్తే బృహస్పతి అందరికీ తెలిసినటువంటి గ్రహం. ఇది మనం వింటుంటాం తరచుగా. ఏదైనా శుభకార్యం చేయాలంటే పండితుని దగ్గరికి వెళ్ళి లేదా దేవాలయ అర్చకుని దగ్గరికి వెళ్ళి ముహూర్తం చూసి గురుబలం ఉందా అని అడుగుతాం. సింపుల్గా అడగాల్సిన విషయం ఏంటంటే గురుబలం ఉందా అని చెప్పేసి ఆ పండితుని అడుగుతుంటాం. సో గురువు అంటే సామాన్యులు కూడా ఎంత విశ్వాసం అంటే గురువు దృష్టి పడి ఉంటే, గురువు ఒకటి అనుకూలంగా ఉంటే సకల శుభకార్యాలు జరుగుతాయి. మనకు ఉదాహరణకి లౌకికం చెప్పుకుంటే ఒక పాఠశాల తరగతి ఉంది. తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు వేదిక మీద పాఠం చెప్తున్నాడు, లేదా కూర్చొని విద్యార్థులు చూస్తున్నాడు. సుమారుగా 20 మంది 30 మంది విద్యార్థులు ఉన్నారు. అట్లాగా అందరికీ మానసిక స్థితి ఒకలాగా ఉండకపోవచ్చు. దాంట్లో ఉత్తములు ఉండొచ్చు, పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండొచ్చు, శ్రద్ధగా చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, చదువుకొని ఇంకొంచెం చదివేవాడు ఉండొచ్చు, చెప్పేవాడు ఉండొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంటే గురువుగారి దృష్టి పడ్డంతసేపు చెడ్డవాడు మంచివాడిని ఇబ్బంది పెట్టరు. ఓకే. గుర్తుపెట్టుకోండి మీరు బాగా. చెడ్డవాడు వాడు నిజంగా నికృష్టుడైనప్పటికీ, పక్కన వాడికి ఇబ్బంది పెట్టేటువంటి తత్వం ఉన్నప్పటికీ ఆ గురువు దృష్టి పడంతసేపు, ఆ ఉపాధ్యాయుని దృష్టి పడంతసేపు ఏం చేస్తారంటే పక్కన వాడు ఇబ్బంది పడు, వాడి పనిలో వాడు స్టేబుల్ అయిపోతారు అక్కడ. ఓకే. సో పక్కన పాడు చేయడు. ఈ గ్రహాల్లో కూడా ఏంటంటే గురు దృష్టి అంటే బృహస్పతి, దేవగురు అయినటువంటి బృహస్పతి దృష్టి మిగతా గ్రహాలపై పడి ఇది శుభస్థానంలో ఉంటే పాపగ్రహాలు కూడా పాప ఫలితాన్ని న్యూట్రల్ అయిపోతాయి. సో అందుకే గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడు, ద్వితీయంలో ఉన్నప్పుడు, పంచమంలో, నవమంలో, ఏకాదశంలో ఉన్నప్పుడు శుభకార్యాలు చేస్తుంటాం. ఆ గురు బలంగా ఉండేటువంటి సమయంలో చేసినటువంటి ఏ శుభకార్యం కూడా సక్సెస్ ఉంటుంది. దాంట్లో ముహూర్త లోపం అంటే అటువంటివి ఏం జరగకుండా గురువు ఒకటి అనుకూలంగా ఉంటే, గురువు యొక్క శుభ దృష్టి ఉంటే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తుంది, దాంట్లో సందేహం లేదు. ఓకే. అట్లా మేధాశక్తి కారకుడు గురువు ఒకవేళ జాతకంలో అనుకూలంగా లేకపోతే విద్యా దశలో ఇబ్బంది పడడం, విద్య సరిగ్గా సాగకపోవడం, లేదా మంచి మేధస్సు లేకపోవడం, విచక్షణ లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా నెగిటివ్ జరుగుతుంటాయి. ఇవి ఎందుకు జరుగుతాయి అంటే పూర్వజన్మల్లో గురు సమూలైనటువంటి వారిని నిందించడం, లేదా వారికి గౌరవించకపోవడం, గురువుల యొక్క ద్రవ్యాన్ని అపహరించుకోవడం, దానివల్ల ఏమవుతుందంటే ఆ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకుంటారు. ఈ నెగిటివ్ రాశిలో కావచ్చు, నీచ స్థితిలో గురు యొక్క సంచారం ఈ జన్మలో కుండలి చూపిస్తుంది అనమాట. అనుకూలంగా ఉంటే మంచి మేధాశక్తి, పండితుడు, PhD లెవెల్ చదువుకునేటువంటి యోగం కలగజేస్తాడు, శాస్త్ర ప్రావీణ్యత తీయగలుగుతాడు బృహస్పతి. ఓకే. అట్లాగా గురువు ఒక జాతకంలో అనుకూలంగా ఉంటే మిగతా 8 గ్రహాలని కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ ఆ బృహస్పతికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ శుక్రుడు ఎలా ఉంటారు? శుక్రుడు లగ్జరియస్గా మనం వింటుంటాం, శుక్ర మహర్దశ పట్టింది వాడికి. సో సింపుల్గా ఏంటంటే అనుభవించే యోగం కలగడం. ఇప్పుడు ఆ సమయానికి వస్తారు, ఎవరో వచ్చి ప్రయాణం చేస్తున్నాము, నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒకడు. ఆ సమయంలో ఎవడో వచ్చి లగ్జరీ కార్ వచ్చి, తెలిసిన మిత్రుడు ఎవరు వచ్చి నేను ఫలానా చోట వెళ్తున్నాను దింపేస్తా అని చెప్పడం. ఓకే. సో వాడు వెళ్ళేటువంటి మార్గంలో ఆ సమయంలో వాడిదా కాదా అని ద్రవ్యం కాదు, అనుభవించే యోగం వాడు కలిగింది. సో శుక్రుడు మంచి లలిత కళ పట్ల ఆసక్తి కలగజేయడం, లలిత కళలో ప్రావీణ్యత ఇవ్వడం, మంచి అందం ఇవ్వడం, ఐశ్వర్యాన్ని ప్రసాదించడం, విశేషమైనటువంటి ఆదాయాన్ని కలుగజేయడం, దాంతోపాటు అనుకూలమైనటువంటి ధర్మపత్ని అంటే దంపతుల మధ్య మంచి బాండింగ్ కలిగి ఉండడం, లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ ఉండడం, అన్యోన్యంగా ఉండడం, ఇవన్నీ కూడా శుక్రుడు బలంగా ఉంటే జరుగుతుంటాయి.
ఒకవేళ శుక్రుడు బలహీనపడితే ఏమవుతుంది అంటే ఈ దాంపత్యంలో ఇబ్బందులు, మన కుజుడు చెప్పుకున్నట్టుగా కుజుడు శుక్రుడు తోడయ్యారనుకోండి వెంటనే డిపార్ట్ అవ్వడం కావచ్చు. సో లాంగ్ లాస్టింగ్ ఏమి ఉండవు అనమాట. సో శుక్రుడు కలత్రకారకుడు అని చెప్పుకుంటాం. అంటే చక్కగా అన్యోన్యంగా దాంపత్యాన్ని, సకల కళల్ని, లగ్జరియస్ లైఫ్ని, వాహన సౌఖ్యాన్ని, మంచి వర్చస్సుని, సమాజంలో గౌరవ మర్యాదలు కలిగించే విధంగా మనం ఎదిగేటువంటి తత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహం శుక్రగ్రహం. శుక్రుడైపోయారు, కానీ చాలామంది ఒక టైం పీరియడ్లో చాలా టెన్షన్ పడుతుంటారు. అష్టమ శని, శని మహాదశ, 7.5 అంటారు. అసలు శని అనే ప్లానెట్ ఏంటి, దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ నవగ్రహాల్లో ఏ ఒక్క గ్రహం తెలియకున్నా అందరికి సుపరిచితమైన గ్రహం శనైశ్చరుడు. ఎగ్జాక్ట్లీ. శనైశ్చర అంటే మందగమనం చేసేవాడు అని అర్థం. ఓకే. మనం ఇనిషియల్గా చెప్పుకున్నాం స్టార్టింగ్లో ఏమని, సూర్యుడు ఒక రాశిలో ఒక నెల పాటు సంచారం చేస్తుంటాడు. అట్లా 12 రాశులకి 12 నెలలు ఏర్పడుతుంది, సంవత్సర కాలం పూర్తవుతుంది. అట్లాగా చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ఒక రాశి మారుతుంటాడు. కానీ శనైశ్చరుడు ప్రతి 2.5 సంవత్సరాలకు రాశి మారుతాడు. ఇప్పుడు ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంది మీకు, 2.5 days అనిపించింది, పెద్ద ఇబ్బంది అనిపించదు మీకు. సో 3rd day ఫైన్ అనుకూలంగా ఉంటుంది మీకు. శని వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా ముందుగా శని ధర్మబద్ధంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి న్యాయాధికారిగా చెప్తుంది నవగ్రహాలు. మనం చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఇస్తుంటాడు. కొత్తగా లేనటువంటి ఇబ్బందులు పెట్టడు, ఉన్నటువంటి కర్మ అనుభవించేటువంటి యోగం. ఇప్పుడు ఉదాహరణకు చెప్దాం. ప్రస్తుతం కుంభరాశిలో శని సంచారం ఉంది. సో కుంభరాశిలో శని సంచారం ఉంది అంటే మకరం నుంచి, మకరం వారికి ద్వితీయంలో ఉన్నట్టు, కుంభం వారికి జన్మంలో ఉన్నట్టు, మీనం వారికి వ్యయంలో ఉన్నట్టు. ఈ 3 రాశుల వారికి ఏలనాడు శని ప్రభావం ఉంటుంది. సో ఈ ఏలనాడు శనిలో అనగానే అందరూ 7.5 అంటూ ఉంటాం కదా, అందరూ భయపడుతుంటారు. ఏం చేస్తాడయ్యా అంటే మనం చేసినటువంటి శని అనుకూల గోచారం ఉన్నప్పుడు మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో దానికి ద్విగుణీకృత ఫలితాలు ఇక్కడ ఇస్తుంటాడు. సో శని అనుకూలంగా ఉన్నాడు, నేను అహంకారం చేత బాగా ఒకరిని ఇబ్బంది పెట్టాను, ఆ సమయానికి వాడికి సమాధానం చెప్పేటువంటి శక్తి వాడి దగ్గర లేకపోవచ్చు. కానీ కర్మ వెంటాడుతుంది కదా మనకి. సో చేసినటువంటి కర్మ అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం. కొన్ని కోట్ల సంవత్సరాలన్నా కర్మ అనుభవించాల్సిందే. కనుక అప్పుడేమవుతుంది, ఏలనాటి శని వచ్చినప్పుడు ఆ కర్మ తిరిగి పొందుతాం మనం. ఆ వ్యక్తి నుంచే కాకపోవచ్చు, కానీ సేమ్ అనుభవం మనం అనుభవిస్తుంటాం, అనుభవంలోకి వస్తుంది. అట్లా 12th హౌస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవడం కావచ్చు, ఆర్థిక పరంగా బాగా ఇబ్బందులు పెట్టడం అంటే ఆయన ఇబ్బంది పెట్టడం. ఏమవుతుంది, బుద్ధి కర్మానుసారంగా మారుతుంటుంది. ఏమవుతుంది, ఏదో అత్యాశకు వెళ్ళడం, వినాశకాలే విపరీత బుద్ధి అంటుంటాం. ఏదో డబ్బులు వస్తాయేమో, ఇన్స్టాంట్గా మనం సంపాదించుకోవచ్చేమో, ఇది మంచి అవకాశం, నాకే అవకాశం లభించింది, నాకు తప్ప ఇంకో రాదేమో, ఆలోచిస్తే మరి రేపటికి అవకాశం ఉంటుందో అని చెప్పేసి బాగా ఆశ పెరిగి ధనం ఇన్వెస్ట్ చేస్తారు, నష్టపోతారు. సో జన్మంలోకి వస్తారు. జన్మం శరీరాన్ని సూచిస్తుంది. ఆ టైంలో శారీరకమైనటువంటి పీడ బాగా మీరు గమనించండి. ఏలనాడు శని వచ్చిందంటే ఖచ్చితంగా ఈ అబ్డోమెన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఈ వెన్ను భాగం, ఆ పై కింది భాగం కూడా ఇబ్బంది అవుతుంది. శని ద్వారా వచ్చేటువంటి ఇబ్బంది అయితే చెప్తున్నాను, అన్డయాగ్నోసిస్ ఉంటుంది, డయాగ్నోసిస్ అవ్వదు లైఫ్ టైం. ఈ ఏలనాడు శని అయ్యేంత వరకు, ఈ జన్మం నుంచి ద్వితీయంలో వేయండి అనుకోండి, ఆ ఇబ్బంది ఉండదు మీకు. ఈ టైంలో మీరు ఎంత మెడిసిన్ వాడండి అది ఫలించదు. నాకు తెలిసిన 100 మంది క్లయింట్ జాతకాలు చూస్తుంటాం కదా, ఏలనాడు శని వచ్చిందనగానే అనారోగ్య సమస్యలు అవి డయాగ్నోసిస్ కావు. ఏ వైద్యశాలకు వెళ్ళినా ఏం లేదు, కొంతపాటు ఎక్సర్సైజ్ చేయండి, సమయానికి ఆహారం తీసుకోండి అని చెప్పేసి సజెస్ట్ ఇస్తారు తప్ప మరి ఇబ్బంది ఉంటుందా అంటే జాతకుడు ఇబ్బంది అనుభవిస్తుంటాడు. ఏమవుతుంది, వాక్కు ద్వారా చేసినటువంటి కర్మ ద్వారా చెప్పుకున్నాము మనం. ఒకరు ఎవరు తిట్టామనుకోండి, తిరిగి మనకు అదే విధంగా ఫలితం వస్తుంది. శరీరం ద్వారా చేసినటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఎవరు అనుభవించాలి అది? ఈ శరీరంలో ఉన్నప్పుడు మనమే అనుభవించాలి కనుక శరీర పీడ జరుగుతుంది. సో ఈ జన్మం నుంచి ద్వితీయంలో వెళ్ళినప్పుడు, ద్వితీయ స్థానం ధనము, వాక్కు, విత్తం, కుటుంబం అని చెప్పుకుంటాం. ఈ కుటుంబపరమైనటువంటి చిక్కులు వస్తాయి. కొందరు బాగా ఉత్సాహంగా ఇతరు వాడి కుటుంబం పట్ల బాగా ఆసక్తి వహించి కొన్ని అనార్థాలకు దారితీస్తుంటారే, డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సో అటువంటివన్నీ కూడా మన కుటుంబంలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. వాక్కు, మాట చెప్పి ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉంటాయి. వాక్కు ద్వారా బెదిరించడం కావచ్చు, లేదా ధనం తీసుకొని ఇవ్వకపోవడం కావచ్చు, ఇబ్బంది పెట్టడం కావచ్చు, వారు ధనపరంగా చిక్కుల్లో పడించేటువంటి చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా సేమ్ మనకు 2nd హౌస్లో ఎప్పుడైతే శని ట్రాన్సిట్ అవుతుందో అవన్నీ కర్మ వెంటాడుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, శని స్వతహాగా ఫలితాన్ని ఇవ్వలేడు, తన చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఇస్తాడు, తన మూలాల్ని గుర్తు చేస్తుంటాడు. కానీ ఏమవుతుందంటే, మనము కలిఫలం కనుక శని చాలా డిసిప్లిన్గా ఉండాల్సినటువంటి గ్రహం, అంటే డిసిప్లిన్గా ఉంచేటువంటి గ్రహం అని చెప్పుకోవచ్చు. ఏమవుతుంది, పాపాలను ఏం చేయలేదండి అని చెప్పుకుంటాం. పాపాలంటే హత్య చేయాల్సిన అవసరం లేదు. పొద్దున సూర్యోదయ పూర్వం నిద్ర లేకపోవడం కూడా దోషమే. డిసిప్లిన్గా ఉంచేటువంటి గ్రహం ఎవరు? శనైశ్చరుడు, సాటర్న్. సో డిసిప్లిన్గా ఉండండి. మీరు చూడండి, ఏలనాడు శని వస్తే నిద్ర పట్టట్లేదండి అని చెప్తారు.
మీరేం చేస్తారు శని అనుకూలంగా ఉన్నప్పుడు సమయం నిద్రపోరు 11, 12, 1 గంట, అవునా కదా? ఇప్పుడు ఎర్లీ టు రైస్ ఎర్లీ టు బెడ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ అండ్ రైట్ అని చెప్తారు. సో ఏమవుతుంది అంటే ఇక్కడ ఆరోగ్యం పాడడానికి రాజు కూడా చెప్తున్నాను నేను. సూర్యోదయ పూర్వం నిద్ర లేవడం, సూర్యాస్తమైన తర్వాత శీఘ్రంగా నిద్రపోవడం. ఆ టైంలో శని అనుకూలంగా ఉన్నప్పుడు విందులని విలాసాలని చెప్పి సమయం నిద్రపోరు. ఏళ్ళనాడు శని వస్తే నిద్ర పట్టనివ్వరు. ఓకే, అర్థమవుతుంది లాజిక్ నేను చెప్పింది. అర్థమైంది. సో చేసినటువంటి కర్మని ఇప్పుడు నీకు ఇష్టం లేదనుకున్నాం కాబట్టి అదే ఫలితాన్ని ఇస్తున్నాను నీకు. అదే మీరు సూర్యోదయ పూర్వం వెళ్ళి ఇవ్వండి, ఏళ్ళనాడు శనిలో ఉండండి, మీ కర్మ ఫలితం సగం తగ్గిపోతుంది. ఓకే. రెండోది శారీరక పీడ అనుభవించాలి కదా, వాకింగ్ చేయండి, శ్రమ చేయండి, వ్యవసాయ క్షేత్రంలో పనిచేయండి, గోసేవ చేయండి, శారీరాన్ని పీడించండి. ప్రత్యేకంగా ఏదో తెలియనటువంటి శక్తి మీ మీద ప్రభావం చూపించేదానికన్నా ఏళ్ళనాడు శని ఉన్నటువంటి వాళ్ళు ప్రతి శనివారం రోజు శనిహోరలో ఉదయం 6 to 7 మధ్యలో 2.5 kilometers నడవండి. ఓకే, ఆటోమేటిక్ 50% ఆఫ్ శని ప్రభావం తగ్గిపోతుంది, శరీరం పీడింపబడుతుంది. అవును కదా? సో ఇవన్నీ అంటే ప్రాక్టికల్గా చెప్పేటువంటి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను, రెమెడీ చెప్తున్నాను. ఇవి చేయడం వల్ల కూడా శని యొక్క ప్రభావం తగ్గుతుంది. సో ద్వితీయ స్థానంలో పోయినప్పుడు కుటుంబపరమైన చిక్కులు ఎందుకు వస్తుంటాయి? మనకి ఆసక్తి ఎక్కువ, పక్క వాడిపై విషయాలు మాట్లాడడం, ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వడం. నేను ఉచిత సలహా ఇస్తా, పక్కన జరుగుతా, కానీ అదేమవుతుంది, విస్ఫోటనలాగా మారి కుటుంబంలో కలహాన్ని దాదిస్తుంది. ఓకే, ఇద్దరు దంపతులు ఉన్నారు, వారి విషయం ఏదో మిత్రుడు షేర్ చేసుకున్నాడు, నచ్చ చెప్పడం పోయి మంచి చెప్పడం పోయి ఏం చేస్తాం, అట్లా కాదు నువ్వు ఈ డిసిషన్ తీసుకుని అట్లా చేయాల్సింది, ఇట్లా చేయాల్సింది, నీ స్టాండ్లో నువ్వు అని చెప్పేసి ఏదో సలహా ఇస్తాం. తాత్కాలికంగా నువ్వు ఇచ్చేది సలహానే కావచ్చు, వాడి జీవితాన్ని పాటు చేస్తుంది. ఓకే. సో సేమ్ మీకు రిఫ్లెక్ట్ కావాలి కదా కర్మ. సో ఈ సెకండ్ హౌస్లో వచ్చినప్పుడు ఆ ప్రభావం చేస్తుంది. తృతీయ స్థానంలో శని సంచారం స్టార్ట్ అయింది అనుకోండి, ఏళ్ళనాడు శని పూర్తవుతుంది. అప్పుడు గృహ నిర్మాణ యోగాలు ఇస్తాడు, స్థిరాస్తి ఇస్తాడు, ఇచ్చింది ఏదైనా లాంగ్ లాస్టింగ్ ఇస్తాడండి శని. థర్డ్ ఫేజ్లో ఓవరాల్గా కూడా. సో లాంగ్ లాస్టింగ్గా ఇచ్చేటువంటి గ్రహం, రాజయోగం కలిగించేటువంటి గ్రహం, ఉన్నటువంటి అధికారాన్ని లాంగ్ లాస్టింగ్గా ఇచ్చేటువంటి గ్రహం, సంబంధ బాంధవ్యాలని దృఢంగా ఉంచేటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చు. సో మనం చేసినటువంటి కర్మని కర్మప్రదాతగా శని మన ఏళ్ళనాడు శనిలో వచ్చినప్పుడు అర్ధాశ్రమం థర్డ్ హౌస్లో మంచి సౌఖ్యాలు ఇస్తాడు. సో ఏళ్ళనాడు శని 7.5 years పీరియడ్ చూసుకొని పడాల్సినంత ఇబ్బందితో పడి ఈ థర్డ్ హౌస్లో మళ్ళీ టెస్ట్ చేస్తాడు 2.5 years. వీడు మారిండా, బుద్ధి మార్చుకుంటా, మళ్ళీ వీడి ప్రతాపం అట్లా చేస్తున్నాడు. మారకుంటే 4th house అర్ధాశ్రమం వచ్చింది మళ్ళీ. ఓకే, అర్ధాశ్రమం శని అని భయపడుతుంటాం, సహజంగా చెప్పేటువంటి విషయం. సో అర్ధాశ్రమంలో పడాల్సిన ఇబ్బందులన్నీ కూడా చేసినటువంటి కర్మని వెంటనే ఫలితం ఇచ్చేస్తాడు మళ్ళీ 4th house. అది 2.5 years. 4th house అయిపోతుంది. 5th, 6th అనుకూలమైనటువంటి స్థానాలు, కావాల్సిన హైప్ ఇస్తుంటాడు. 6thలో కూడా మనం బుద్ధి మార్చుకోలేదు, 7th అవకాశం ఉంటుంది. 5th, 6th, 7th ఒక రకంగా న్యూట్రల్ అనుకూలమైనటువంటి స్థానాలు చెప్పుకోవచ్చు. ఇది అంటే మళ్ళీ 7.5 years టైం వచ్చింది చూడండి మనకి. 4th అర్ధాశ్రమం శని అయిపోయిన తర్వాత 2.5, 5th, 6th, 7th ఇక్కడ కూడా బుద్ధి మార్చుకొని సక్రమంగా డిసిప్లిన్గా లేకపోతే ఏమవుతుంది, అష్టమ శని వస్తుంది. అష్టమ శనిలో మృత్యు భీతి కలుగుతుంది, మృత్యు చూసినంత పని అవుతుంది, ప్రాణం పోతే గుర్తుపెట్టుకో. శని ప్రభావం ఏంటంటే ప్రాణం పోయినంత పని చేస్తాడు, సమాజంలో గౌరవ మర్యాదలు పోతాయి. ఎందుచేత అంటే కూడా హేళన చేసి మాట్లాడితే ఆ తాత్కాలికంగా వాడికి ఇబ్బంది అనిపించవచ్చు, వాడిని మనసుని ఒప్పించవచ్చు. సో సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు లేకుండా పోతాయి, కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది, ఆర్థిక రుణాలు తీసుకొని అంటే ఎక్కువ సమయం తీర్చడానికి పడుతుంది. ఓకే, అప్పులు. కుజుడు మళ్ళీ ఈ కాంబినేషన్స్ వెళ్తే కుజుడు ప్రభావం కూడా కొంత ఉంటుంది. శని ఏం చేస్తారంటే తీర్చేటువంటి యోగాన్ని ఇవ్వడు, ఆ కర్మని చాలా రోజుల పాటు అనుభవించేటువంటి యోగాన్ని ఇస్తుంటాడు. సో మంచైనా చెడైనా. అదే శని జాతకంలో బలంగా ఉన్నాడు అనుకోండి, విపరీత రాజయోగాలు ఇస్తుంటాడు. ఓకే. సో అవి కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమందిని ఇప్పుడు మీరు అన్నట్లు చేసిన తప్పులకి ఫలితాలు అనుకోండి, ఇంకొంతమంది జెన్యున్గానే ఉన్నారనుకోండి, కొన్ని తప్పులు జనరల్గా జరుగుతున్నాయి అనుకోండి, ఈ టైంలో కూడా అదే ఫీల్ అవ్వాలా? అంటే మనం ఏం చేయకుండా ఇట్లా జరుగుతుందా అనే ఫీలింగ్? లేదు. సమాజంలో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకుందాం. మీ ఇంటి పక్కనే ఉన్నటువంటి సాధారణమైనటువంటి ఒక రైతు కావచ్చు, సాధారణ వ్యక్తి అంటే ఆ ఊరు మట్టుకు తప్ప బయట వారికి తెలియనటువంటి వ్యక్తిని ఉదాహరణ తీసుకుందాం. ఓకే. వీడు శని అనుకూలంగా ఉన్నప్పుడు చేసినటువంటి కర్మలు అయితే ఉంటాయో వీడు ఫలితం పొందాల్సిందే. అట్లాగా ఆ జాతకుడు అంతే, ఇద్దరికి ఒకటే సమయంలో ఆ శని ఏళ్ళనాడు శని కానీ అష్టమ శని కానీ ప్రారంభమైంది. వీడు కూడా ఇబ్బంది అవుతుంది, వాడికి ఇబ్బంది అవుతుంది. సో వీడికి జరిగినటువంటి ఇబ్బంది ఎంతవరకు పోతుంది అంటే ఆ ఊరు మట్టుకే పోతుంది. ఓకే. సో ఆ వ్యక్తికి జరిగినటువంటి ఇబ్బంది సమాజం అంతా తెలుసుకుంది, దేశం అంతా తెలుసుకోగలుగుతుంది. ఏమవుతుంది, మీ యొక్క తీవ్రత. ఇప్పుడు నలుగురిని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు నేను మాట్లాడాను అనుకోండి, ఆ నలుగురిలోనే నా భాస్పాలు అవుతాం. ఓకే. సో వీడు చేసినటువంటి పాపం ఒకరో ఇద్దరి మధ్యలో అయింది అనుకోండి, అంత మధ్యలో పోతుంది, అంత మించి స్ప్రెడ్ కాదు. సో చేసినటువంటి కర్మ తీవ్రత కూడా తగ్గదు, సో దానికి రెట్టింపు ఫలితం ఇస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే మన రాజయోగం గురించి చెప్పుకున్నాం కదా, ఒక కొండపై రాజు ఉంటాడంట. ఓకే. రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. ఆ కొండకి వెళ్ళేటువంటి మార్గంలో స్టార్టింగ్ పాయింట్లో ఒక భిక్షగాడు కూర్చొని భిక్షాటం చేస్తుంటాడు. సో రాజుగారికి ఏళ్ళనాడు శని స్టార్ట్ అయింది, ఈ భిక్షగాడు కూడా ఏళ్ళనాడు శని స్టార్ట్ అయింది. ఇద్దరు కర్మ అనుభవిస్తున్నారు. రాజుగారు ఏం చేస్తున్నాడు, రాజ్యం ఉంది కదా అహంకారం చేత ఏం చేస్తున్నాడు అంటే ఆ అనుకూలంగా ఉన్నటువంటి స్థితిలో శ్రమ దోపిడీ చేసుకున్నాడు,
అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ప్రజలకి శ్రమ చేయించుకొని తగినటువంటి ప్రతిఫలం ఇవ్వకపోవడం, లేదా వాళ్ళు దండించడం, అనవసరంగా వాళ్ళపై ప్రతాపం చూయించడం, నేనే గొప్ప అని చూయించుకోవడం, పక్క రాజ్యం వాళ్ళతో భయభ్రాంతులు చేయడం ఈ బలగాన్ని చూసుకొని, అట్లా అనేక రకమైనటువంటి అంటే ఎన్ని దౌర్జన్యాలు చేశాడో అహంకారం చేత అన్ని దౌర్జన్యాలు రాజు చేశాడు. సో ఈ ఏలినాటి శని వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అప్పటిదాకా చేసినటువంటి ఫలాన్ని అనుభవించాలి కదా. ఇంకా రాజుగారు చేసినటువంటి పాపమే కాకుండా రాష్ట్రకృతం పాపం అని చెప్తారు. రాజ్యంలో చేసినటువంటి జనాలు చేసినటువంటి పాపం అంతా అనుభవించాల్సింది ఎవరు? రాజుగారు అనుభవించాలి. సో ఏమవుతుంది అంటే అప్పుడు ఈ ఏలినాటి శని స్టార్ట్ అవ్వగానే దినదినంగా అంటే ఫస్ట్ ఏం చేశాడు, శ్రామికుల్ని ఇబ్బంది పెట్టాడు, వాళ్ళ యొక్క శ్రమను దోచుకున్నాడు, తగినటువంటి ప్రతిఫలం ఇవ్వలేదు. అక్కడి నుంచి ఒక రకమైనటువంటి విభేదం ఏర్పడుతుంది. తన రాజ్యంలోనే అంతర్గతంగా కలహాలు ప్రారంభమవుతాయి. పక్క రాజ్యం వారు కూడా అనవసరంగా దండన చేయడం లాంటివి చేస్తాడు. సో వాళ్ళు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులుగా మారిపోయారు. ఓకే. సో ఏమవుతుంది, ఇటువంటి చేసినటువంటి అన్ని ఇబ్బందుల వల్ల దినదిన ప్రవర్ధమానంగా ఏమవుతుందంటే ఎదగాల్సింది పోయి తనకున్నటువంటి ఆస్తులు అంతస్తులు ఎన్నున్నా కొండని ఆ పెద్ద రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు అయినప్పటికీ ఏమవుతుంది, ఏలినాటి శని వచ్చేసరికి 12th హౌస్, ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్ వచ్చేసరికి పూర్తిగా భిక్షాటన చేసేటువంటి పరిస్థితి వస్తుంది. రాజ్యం పోతుంది, పక్క రాజ్యం వాళ్ళు ఉన్నటువంటి మిత్రులు ఉన్నటువంటి వాళ్ళు శత్రువులుగా మారుతుంటారు. సో చేసినటువంటి కర్మ అనుభవించి ఏమవుతుందంటే పూర్తి భిక్షాటన చేసేటువంటి స్థాయికి వస్తాడు. వీడేం చేస్తాడు, భిక్షగాడు కదా వీడు, కర్మ అనుభవిస్తున్నాడు, భిక్షాటన చేస్తున్నా అంటే పాపం కొంత తొలగించుకుంటాడు అర్థం. నిత్యం తనకు వచ్చినటువంటి దాంట్లో ఇంకొకరికి భోజనం పెట్టడము, లేదా సర్వభూత దయ కలిగి ఉండడము, ఒకరి ఇబ్బంది పెట్టకపోవడము, వీడి బుద్ధి కలిగింది వీడికి. నేను పాపం అనుభవిస్తున్నా అంటే సంథింగ్ ఏదో నేను చేసినటువంటి పాపం నా మీద వెంటాడుతుంది అనుకున్నాడు. కానీ రాజుగారికి అది లేదు, అహంభావన ఉంది. ధనం ఉంటే సహజంగా మా కురు ధన జన యవ్వన గర్వం హరితే నిమిషత్ కాల సర్వం అంటారు ఆది శంకరాచార్యుడు భజగోవిందంలో. ధనం ఉందని, యవ్వనం ఉందని, బలగం ఉందని చెప్పేసి విరవీగిపోవద్దట. హరిత నిమేషత్ కాల సర్వం, కాలం క్షణం పాటు అన్నీ హరించిపోతాయంట. ఆ అధికారం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏమనిపిస్తాయి అంటే చెప్తారు కదా వేదాంతం అనిపిస్తుంది. అనుభవంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నిజమే కదా అని స్ఫురణకు వస్తుంది. ఏదైనా తన దాకా వచ్చేంత వరకు తెలియదు అనుకుంటాం. మనం చెప్తుంటాం శాస్త్రాలు నమ్మనండి నేను అని చెప్తుంటాను. ఏలినాటి శని రానివ్వండి, దేవుడు అనుకుంటే దేవాలయం వెళ్తాడు, ఖచ్చితంగా పొద్దున్న వేస్తే శనివారం వస్తే శివాలయం తప్ప ఇంకో దగ్గర కనిపించాడు. ఓకే. శాస్త్రం నమ్మని వాడి విషయం కూడా చెప్తున్నాను, వందల మంది చూసి చెప్తున్నాను. సో ఏదైనా తనంత వరకు తన మూలాల్ని గుర్తు చేసేటువంటి వాడు శని. ఇక్కడ భిక్షాడు ఏమవుతుందంటే ఏలినాటి శనిలో ఉన్నాడు కాబట్టి ఆ పాపం తొలగించుకుంటూ భూతదయ కలిగి ఉండి అన్ని ప్రాణుల పట్ల మంచి సద్భావన కలిగి ఉండి ఉండడం వల్ల ఏమవుతాడు అంటే వీడు రాజులాగా మారుతాడంట. ఓకే. ప్రశాంతంగా ఉంటాడు, చేసినటువంటి పుణ్యం ఉన్న దాంట్లో ద్రవ్యం అనుభవించి వీడికి వెళ్ళేదో రాజ్యంలో కూర్చోబెట్టలేదు వీడిని. ఏమవుతుంది, వాడి కుటుంబంలో వాడు మంచిగా పోషించుకొని గృహ నిర్మాణం చేసుకొని ధర్మపత్నితో పిల్లలతో సౌఖ్యంగా ఉండడం అంటే వాడు రాజు కదా. అవును. సో ఆ యోగం వాడికి వచ్చింది. కానీ రాజుగారికి ఏమైంది, రాజ్యం పోయింది. సో చేసినటువంటి కర్మ ఫలాన్ని అదే విధంగా ఇచ్చేటువంటి వాడు కర్మప్రదాత శనైశ్వరుడు. అందుకే శని అనగా భయపడతాం, డిసిప్లిన్ లేకుండా ఉంటాం, సమయానికి ఆహారం తీసుకోము, అందుకే అప్ డౌన్ పాటలో హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అజీర్ణం కావచ్చు, యాసిడిటీ వస్తుంది. ఏలినాటి శని వచ్చిందంటే యాసిడిటీ ఖచ్చితంగా వస్తుంది, డౌట్ లేదు దాంట్లో. ఓకే. సో ఇవన్నీ కూడా కర్మల ఆధారంగా కూడా కొన్ని వ్యాధులు సంక్రమిస్తుంది. సో ఈ శని ప్రతికూలంగా అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి సత్కర్మలకి మంచి ఫలితాలు ఇస్తాడు, ఇట్లా భిక్షగాడికి ఇచ్చినట్టుగా. దుష్కర్మలకి రాజుగారు ఏ విధంగా అయితే రాజ్యం కోల్పోయాడో ఆ విధంగా ఫలితాన్ని ఇస్తుంటాడు. కర్మప్రదాత ఉన్నటువంటి కర్మని యాజ్ ఇట్ ఈస్గా ఇంకా ద్విగుణీకృత ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు తప్ప కర్మ నుంచి విముక్తి కానివ్వడు. సో మనం చేసేటువంటి మనం నడవడిక, మన వ్యవహారము, మనం ఉండేటువంటి స్థితిగతులను బట్టి శని యొక్క ప్రభావం చూస్తారు తప్ప భయపడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ కొన్ని చోట్ల మేము వింటుంటాం అంటే ఎక్కువ వీడియోస్లో శని వెళ్ళేటప్పుడు లాభం చేసిపోతాడు, మంచి ధనాన్ని చెల్తాడని. సో ఇది అందరికీ లభిస్తుందా లేకుంటే దాంట్లో ఉన్న కొంతమందికి వస్తుందా? శనేశ్వరుడు ఈ 7.5 పీరియడ్స్లో కొందరు ఏమంటారంటే స్టార్టింగ్ ఫేజ్లో బాగా అనుకూలంగా ఉంటే ఈ లాస్ట్ 7.5 పీరియడ్ అయితే పూర్తవుతుందో ఆ టైం కొంచెం ప్రతికూలంగా ఉంటుందని, లేదా స్టార్టింగ్లో ఇబ్బంది ఉంటే లాస్ట్ ఫేజ్లో బాగా హైప్ వస్తుందని చెప్పుకుంటుంటాం. సో ఇక్కడ సెకండ్ హౌస్ అయిన తర్వాత థర్డ్ హౌస్ వచ్చేసి చాలా సౌఖ్యాలు కలిగించేటువంటి స్థానం ఇది. సో ఆ టైంకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం చూస్తుంటాం, ఒక రైల్వే స్టేషన్లో నిలబడ్డాం మనం, ట్రైన్ వస్తుంది అంటే దాని ప్రభావం మొదలవుతుంది శబ్దం. అవును. మన దగ్గర ఉన్నప్పుడు అలాగ ఉంటుంది, మనం దాటిపోతుంది శబ్దం దూరంగా వినిపిస్తూ కొంత దూరం పోయేంత వరకు ఉంటుంది. అట్లాగే శని యొక్క ట్రాన్సిట్ స్టార్ట్ అయింది అన్నప్పుడు దాని ప్రభావం మొదలవుతుంది. ఓకే. మన దగ్గర ఉన్నప్పుడు ఫలితం అలాగ ఉంటుంది, వెళ్తుందంటే ఫలితం పోతుంది. సో థర్డ్ హౌస్ వైపు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫలితాలు కాస్త ముందుగానే ఇస్తారు. ఓకే. రెండవది కొందరికి మరి స్టార్టింగ్ ఎందుకండి అందరికి లాస్ట్లోనే ఇవ్వాలి కదా అనుకుంటాం కదా. సో 11th హౌస్ నుంచి 12th వస్తారు కదండి.
11th హౌస్ లాభస్థానం అని చెప్పుకున్నాం. అవును. సో లాభాన్ని కూడా ఏం చేస్తాడు శని వెళ్ళేంత వరకు చెప్పుకున్నాం, ఆ ట్రైన్ వెళ్ళేంత వరకు శబ్దం వినిపిస్తుంది. 12th హౌస్లో ట్రాన్సిట్ స్టార్ట్ అయినప్పటికీ ఆ దాని తాలూకా ఫలితాలు అనుభవిస్తూనే ఉంటాడు. దీనికి ఇంకా డీపర్గా చెప్పాలంటే శని యొక్క స్వస్థానం కావచ్చు, ఉచక్షేత్రంలో ఉన్నటువంటి కావచ్చు, అటువంటి వాళ్ళకి ఇటువంటి ఫలితాలు ఎక్కువ చూస్తుంటారు. అన్ని రాశుల వారు కాకుండా కుంభరాశి వాళ్ళు, మకర రాశి వారికి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో శని ఎప్పుడనండి ఫలితం ఇచ్చాడు అంటే ఏదో మనం కర్మరహితంగా ఇవ్వలేదు, మనం చేసినటువంటి కర్మకే ఫలితం ఇచ్చాడు. మనకి ఇబ్బంది పెట్టాడు అంటే లేదు, మనం చేసినటువంటి కర్మనే ప్రభావం చూపించాడు. సో శని కొత్తగా ఇచ్చింది లేదు, మన దగ్గర తీసుకుంది లేదు, మిమ్మల్ని సెట్ రైట్ చేసి ఒక డిసిప్లిన్లో సన్మార్గంలో పెట్టి ఆ ఫేస్లో వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా, ఇప్పుడు మకర కుంభ వీళ్ళకి ఇట్లా ఉంటుందని, అంటే నేను విన్నదాని ప్రకారం ఆస్ట్రాలజీలో వీళ్ళిద్దరికి శని దేవుడు, అంటే లైక్ వాళ్ళ ఇంట్లోనే స్వస్థానం కదా. ఇన్ కేస్ ఒక మకర రాశి కుంభరాశి కనుక ఇద్దరు ఫ్రెండ్స్ అయినా అవ్వండి, రిలేషన్ అయినా అవ్వండి, వీళ్ళిద్దరిట్లో ఒక గొడవ వస్తే ఎవరికి ఫేవర్ చేస్తాడు? అట్లుండదండి. ఇప్పుడు ఏమవుతుందంటే సరే రెండింటికి స్వస్థానం. సో స్వస్థానం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అసలు అటువంటి సందర్భమే రాదు. ఓకే, ఒకవేళ వచ్చింది అనుకుందాము, ఏ రంగంలో అంటే దేనికి సంబంధించినటువంటి విషయంలో ఆ ఇబ్బంది వచ్చింది. ఓకే, సో దాన్ని రూల్ చేసేటువంటి లార్డ్ ఎవరు, ఏ గ్రహం రూల్ చేస్తుంది. సో ఇప్పుడు శని ఇద్దరు చదువుకుంటున్నారు, ఇద్దరికి రిజల్ట్ రావాలి, రిజల్ట్ రోజు ఇద్దరు వెయిట్ చేస్తున్నారు, శని దశలో ఇద్దరు ఉన్నారు. సో అక్కడ ఒకరి జాతకంలో గురు వ్యయంలో ఉన్నాడు, ఒకరు లాభంలో ఉన్నాడు. ఓకే, అర్థమైంది కదా. సో గురు లాభంలో ఉన్నటువంటి వాడికి మంచి ఫలితాలు వస్తాయి, వ్యయంలో ఉన్నటువంటి కొంచెం విషమ ఫలితాలు వస్తుంటాయి. ఓకే, సో కేవలం ఒకటే గ్రహం ఆధారం చేసుకుని కాకుండా ఈ గ్రహాల యొక్క ఆస్పెక్ట్స్ని, కాంబినేషన్స్ని తీసుకొని అసలైన ప్రొటెక్షన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు ఈ 7.5 శని దశ పీరియడ్లో మనిషికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మెయిన్గా అబ్డామినల్ ఇష్యూలు వస్తాయి కూడా అని చెప్పారు కదా. సో అంటే ఇది ఏ ఫేజ్లో రావచ్చు, 1, 2, 3 ఎట్లా రావచ్చు, ఒకవేళ వస్తే ఎట్లుంటుంది దీని ఎఫెక్ట్? ఓకే, మనం చూస్తుంటాం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్తుంటాం. పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్య ఫలితాలు ఏవైతే ఈ జీవితంలో జాతకుడికి రోగము, అనారోగ్యము సూచిస్తాయో, అదేవిధంగా ఈ శని అనుకూలంగా ఉండేటువంటి సమయంలో చేసినటువంటి కర్మలు ఈ ప్రతికూల సమయాల్లో ఫలితం చూపిస్తాయి. ఓకే, ఇప్పుడు పూర్వజన్మలు చేసినటువంటి కారణాలు కొన్ని ఉంటాయి, మనం ఉదాహరణ చూస్తుంటాం. ఎటువంటి వ్యసనాలు ఉండవు వాడికి, డిసిప్లిన్గా ఉంటాడు ఈ జన్మలో, కానీ పూర్వజన్మలో కొంత రుణం మిగిలి ఉంది, చేసినటువంటి పాపం ఉంది, అనుభవించాలి, అదేమో ఈ శరీరంలో అనుభవించాలి. అప్పుడు ఏమవుతుంది, వ్యాధి రూపేణ పీడింపబడతారు. అట్లాగా ఈ ప్రారబ్ధ కర్మలో సంచిత కర్మ ఏ విధంగా అనుభవిస్తున్నామో అట్లాగా ఈ ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కూడా ఈ ఫేస్లో, ఈ ట్రాన్సిట్లో, ఈ 30 years అయితే చక్రం తీసుకుంటుందో అట్లాగా 4th house, 8th house, 12th, 1st, 2nd కాకుండా వేరే వేరే స్థానాల్లో శని ట్రాన్సిట్ అయినప్పుడు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో దుష్కర్మలు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు శారీరకంగా పీడింపబడతాం. తచ్చంతి ఔషధై దానై జపహోమ సురార్చని అన్నారు. ఔషధములు స్వీకరించిన ఒక పద్ధతి అయితే జపం చేయడం, దానములు చేసుకోవడం, భగవతార్చన చేయడం, భగవతుపాసన చేయడం, దాన ధర్మాలు చేయడం, ఏటి ద్వారా అయినా కూడా దాని తీవ్రతను తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. కర్మను పూర్తిగా తగ్గించుకోలేము. ఏం చేసుకోగలుగుతాము అంటే దాని యొక్క తీవ్రతని కొంత మనము మిటిగేట్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఓకే, అండ్ రాహు గురించి ఏం చెప్తారు అంటే చాలామంది ఏమంటారు, మెయిన్గా నవగ్రహాలలో రాహు కూడా చాలా బలమైన వ్యక్తి, ఈ కోర్టు వ్యవహారాలు ఇట్లాంటి వాటిలో కూడా ఆయన ప్రభావం ఉంటుందంటారు. సో రాహు గురించి మీరేమంటారు? రాజ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు రాహు. సింపుల్గా చెప్పాలంటే శనితో పాటు రాహు రాజ్యాన్ని ఇస్తాడు. అట్లాగా ఇల్యూషన్ గ్రహం, మాయా, ఈ కలియుగం నడిపించేటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చు. ఇల్యూషన్, ఈ కెమెరా ఇవన్నీ కూడా ప్రసార మాధ్యమాలంతా కూడా రాహు ప్రభావంగా జరిగేటువంటివి. ఇల్యూషన్లో ఉంచేటువంటి వాడు, మాయలో భ్రాంతిలో ఉంచేటువంటి గ్రహం ఉంచేటువంటి గ్రహం రాహు. ఓకే, జాతకంలో పాపగ్రహాలు చెప్తారు రాహుని, కేతువుని. రాహు ఇల్యూషన్ ఇస్తే వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కేతు. మీరు నవగ్రహాల్లో చూడండి, సర్పం యొక్క శిరస్సు భాగం, అంటే సర్పం తీసుకొని సగ భాగంలో విభజన చేస్తే శిరో భాగం అంతా కూడా రాహు కనిపిస్తుంది, ఈ తోక భాగం అంతా కూడా కేతు కనిపిస్తుంది. మీరు రాహు చూస్తే మనిషి యొక్క శరీరం కింద ఉండి అంటే పాము యొక్క శిరస్సు పైన రాహుకుంటుంది. అట్లా కేతువు తీసుకున్నప్పుడు మనిషి యొక్క ఆకారం పై నుండి కింద భాగం తోకుంటుంది. సో ఇక్కడ బాగా ఈ పాపగ్రహాలు చెప్తారు, మనం కాలసర్ప యోగము అని వింటుంటాం. సో ఇదేమవుతుందంటే పాపగ్రహ దృష్టి ఎప్పుడైతే శుభగ్రహం మీద పడుతుందో అక్కడ ఆ శుభగ్రహం న్యూట్రల్ అయిపోతుంది. ఓకే, చెడ్డవాడు చూడండి, మీరు ఇద్దరు చెడ్డవాళ్ళు ఉన్నారు, ఇద్దరు మంచివాళ్ళు ఉన్నారు,
చెడ్డవాడు ప్రతిరోజు వాడు వ్యసనాలకు అలవాటు అవుతున్నాడు, వాడు పిచ్చి పనులు చేస్తున్నాడు, వాళ్ళని అటువైపు లాగే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఏదో రోజు వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. చెడ్డవాడి బలం ఎక్కువ, మంచివాడు జ్ఞానం ఎక్కువ. కానీ ఏం చేస్తారంటే ఏదో క్షణంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు, మానసిక అంటే స్థితి సరిగ్గా లేనప్పుడు ఏదో అటువైపు వెళ్ళేటువంటి స్థితి ఉంటుంది. సో ఏమవుతుంది అంటే ఈ పాపగ్రహాల ప్రభావం ఏ గ్రహం మీద పడుతుందో, దృష్టి ఎవరి మీద పడుతుందో ఆ గ్రహం అంతా కూడా బలహీనపడుతుంది. ఉదాహరణ చెప్దాం, రాహుతో పాటు గురువు ఉన్నాడు, గురు చండాల యోగము అంటారు. సో గురు చండాల యోగంలో ఏమవుతుంది, గురువు విద్యాకారకుడు, మేధాశక్తి కారకుడు, ఉన్నత విద్యలు ఇచ్చేటువంటి వాడు, విద్యాపరంగా చిక్కులు వస్తాయి వాడికి. ఇంత ప్రకాశవంతమైనటువంటి వెలిగేటువంటి సూర్యగ్రహం అయితే ఉంటుందో అంతరిక్షంలో నుంచి ఇంత మన భూమి దాకా వెలుగునిచ్చేటువంటి గ్రహం, గ్రహణం పట్టినప్పుడు ఏమవుతుందండి, భూమి అంతా చీకటిగా మారిపోతుంది. అంత శక్తివంతమైనటువంటి గ్రహం రాహు. సో రాజ్యం ఇచ్చిన అదే విధంగా ఇస్తాడు. సేమ్ టైం ఏమవుతుందంటే రాహు కేతు గ్రహాలన్నీ కూడా సవ్య దిశలో తిరిగితే రాహు కేతు అపసవ్య దిశలో తిరుగుతుంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి. సో ఏమవుతాయి అంటే ఇప్పుడు రాహు ఫస్ట్ హౌస్లో ఉంటే కేతు 7th హౌస్లో ఉంటారు, ఎగ్జాక్ట్ 180 degrees అపోజిట్లో ఉంటాయి. సో ఈ మధ్యలో ఏవైనా గ్రహాలు పడి ఉంటే సో అవన్నీ కూడా కాలసర్పయోగంగా చెప్పబడతాయి. సో 12 రకాల కాలసర్పయోగాలు చెప్పబడతాయి. ఫస్ట్ హౌస్లో రాహు, 7th హౌస్లో కేతు, సెకండ్ హౌస్లో రాహు, 8th హౌస్లో కేతు, ఇట్లా ఈ ద్వాదశ రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు. అయితే ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే ఈ రాహు కేతు మధ్యలో ఉన్నటువంటి గ్రహాలు ఏమిటి, ఆ గ్రహాలన్నీ కూడా ఈ గ్రహం ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాయి. రాహు కేతు గణాలని చెప్తారు, గ్రహాల కన్నా రాహుకేతు గణాలని, ఛాయాగ్రహాలు చెప్తాం. సో వీటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. రాహు గ్యామ్లింగ్కి మంచి ఫలితాన్ని ఇస్తుంటాడు ఉన్నప్పుడు, అనుకూలంగా. రాహు ఒకవేళ జాతకంలో అనుకూలంగా ఉంటే లాటరీస్ కావచ్చు, అంటే ఊహించినటువంటి ధన యోగం ఉంటుంది, అదృష్టం, దాంట్లో డౌటే లేదు. ఇంకా వాడు 100 నంబర్లు వేయండి, రాహు అనుకూలంగా వాడు ఒక నంబర్ పెడితే ఆ డబ్బులు వచ్చేస్తాడు, ఎంత కావాలని తోచేస్తుంది. అదే ప్రతికూలం ఉందనుకోండి, వీడు పోగొట్టుకున్నంత దాంట్లో ఎవడు పోగొట్టుకో, కొందరు లేకుంటే క్లీన్, అంతే కదా. అనుకూలంగా ఉంటే మంచి ఫలితము, ప్రతికూలంగా ఉంటే దందు ఫలితం. ఇంకా కేతుకు రండి, కేతుకు వచ్చేసరికి ఏమవుతుంది, కేతు పరమ వైరాగ్యకారకుడు. కేతు వృత్తి చూస్తుంటే దేశ రక్షణ చేసేటువంటి మిలిటరీ వాళ్ళు, సన్యాసులు, కేతుగ్రహ ప్రభావితం వాళ్ళు ఉంటారు. మహా అజ్ఞానులను చెప్పుకోవాలి, మంచి డెడికేషన్ ఉన్నటువంటి వాళ్ళు, స్పిరిచువల్గా డిసిప్లిన్గా బాగా ఎన్లైట్ అయినటువంటి వాళ్ళు, కేతుగ్రహ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా కేతు దశ వచ్చింది అనుకోండి, లేదా కేతు జన్మంలో ఉందనుకోండి, పరమ ధార్మిక మార్గంలో నడుస్తుంటాడు. అంటే భక్తి, పూర్తి భక్తి, ఒకరికి అన్ని భూతాలు. జన్మంలో ఉన్న కేతు దశ ప్రారంభమైన కేతు లాభస్థానంలో ఉన్న మంచి జ్ఞానం కలిగి ఉంటాడు, మంచి అనాలిటికల్ స్కిల్ కలిగి ఉంటాడు, ప్రతి విషయాన్ని చాలా లోతుగా పరిశీలించేటువంటి జ్ఞానం కలిగి ఉంటాడు. మీరు చూడండి, కేతుగ్రహ ప్రభావితం ఉన్నటువంటి వాళ్ళు సన్యాసంలో ఉండడం కావచ్చు, లేదా మిలిటరీలో సర్వ్ చేయడం కావచ్చు, దేశ రక్షణ చేయడం కోసం కావచ్చు, తనకన్నా ఎక్కువ దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం పరితపించేటువంటి వాళ్ళు ఉంటారు. సమాజానికి మనకు అంటూ కాంట్రిబ్యూట్ చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కేతుగ్రహ ప్రభావంతో ఉంటారు. రాహు ఎంత మాయలో ఉంచుతాడు, రాహు చాలా రిలేషన్షిప్ ఇస్తాడు, మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఎట్ ఎ టైం మేనేజ్ చేసేటువంటి యోగం ఇస్తాడు. కేతు ఉన్న రిలేషన్స్ వదిలిపెట్టి ఇహలోకంలో ఉన్నటువంటి సౌఖ్యాలను వదిలిపెట్టేసి మీరు అన్నట్టుగా సోలోగా ఉండి, అంటే జన్మగల కారణం ఏమిటి, మనం ఎందుకు భూమి మీదకి వచ్చాము, ఆ విషయాన్ని తెలుసుకొని సమాజాన్ని ఉద్ధరించేటువంటి పనులే చేస్తుంటాడు. రాహు ఏం చేస్తాడు, ఈ సంసార చక్రంలో పడే పనులు చేస్తుంటాడు. సో రాహుకేతు క్వైట్ అపోజిట్. ఈ రాహుకేతు మధ్యలో ఉండేటువంటి మిగతా గ్రహాలు 7 గ్రహాలు, మిగతా 7 గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ఈ మధ్యలో పడితే దానికి కాలసర్పయోగము అంటాం. దానివల్ల అనేక అనార్థాలు జరుగుతాయి, కొందరికి అనుకూలంగా ఉంటాయి. ఆయా స్థానాల్లో జాతకంలో, వ్యక్తిగత జాతకంలో ఆయా స్థానాల్లో ఉన్న దాన్ని బట్టి దాన్ని నిర్ణయం చేసుకోవచ్చు. మనం వింటుంటాం కాలసర్ప, ఇంకా ముఖ్యంగా కాలసర్పదోష ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి కళలో పాములు కనిపిస్తుంటాయి బాగా, స్వప్న దర్శనం జరుగుతుంది. చాలా మంది అనుభవంలోకి వస్తున్నటువంటి విషయం. సర్పదోషం ఉంది అంటే దాని తీవ్రత పెరిగిందంటే స్వప్నంలో పాము కనిపించడు, మనం నివాసం ఉండేటువంటి ప్రదేశంలో పాములు కనిపించడు, మనం మార్గ మధ్యంలో వెళ్తుంటే మనం వెహికల్ దగ్గరలో పాములు కనిపించడు, అంటే సర్ప భీతి కనిపడం. అంతెందుకంటే టీవీలో సర్ప సంబంధించినటువంటి వీడియో చూస్తున్నారు అనుకోండి, సర్పదోషం ఉన్నవాడు కూర్చోబెట్టండి, లేనివాడు కూర్చోబెట్టండి, వీడు వణికిపోతాడు దాన్ని చూస్తే. సో ఆ భీతి ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది, మన పూర్వీకులు ఎవరైనా పాముని చంపమని ప్రేరేపించినప్పుడు, లేదా పితృకర్మలు సరిగ్గా చెయ్యనప్పుడు, శనితో కేతు ఉన్నా, శనితో రాహు ఉన్నా ఈ పితృదోషంగా చెప్పబడుతుంది. అంటే ఇవన్నీ కూడా గ్రహాలు చెప్పేటువంటి ఏవైనా
మనం చేసినటువంటి కర్మానికి ప్రతీకగా చూస్తుంటాయి. ప్లాంట్స్ ఏం చేస్తా అంటే వాటిని ఇండికేట్ చేస్తుంటాయి అయితే తప్ప పెద్దగా వాటి ప్రభావం ఏమి ఉండదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే పితృదోషం ఉంటే లేకుంటే ఏదైనా కర్మాలు ఉంటే పాములు ఇలా కనిపిస్తుంటాయని. కొంతమంది వాటికి వెళ్ళి పూజలు చేసుకొని ఉండొచ్చు, మళ్ళీ కూడా కనిపిస్తే ఇప్పుడు చేసినటువంటి కర్మ ఎంత బలం ఉందో లేదు. ఓకే, ఒక రోజు నమస్కారం చేసి సరిపోదు. ఇప్పుడు ఏది కాలసర్ప దోషాలు కూడా అందరూ ఒకసారి చేసామంటే రాహుకాలంలో నది స్నానం చేసాం, అక్కడ పూజ చేసుకున్నాం సరిపోయింది అనుకుంటాం. ఒక పూట ఆహారం తింటే తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. శరీర పుష్టి కావాలనుకుందాం, ప్రతిరోజు సమయం తప్పకుండా తింటూ ఉండాలి. అట్లాగా సమయం తప్పకుండా చేసేటువంటి కుయదోషం రెమెడీస్ కావచ్చు, కాలసర్పం రెమెడీస్ కావచ్చు, మంచి ఫలితాన్ని ఇస్తాయి. చేసినంతసేపు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. చేసిన తర్వాత ఇప్పుడు చెప్తుంటారు కాలసర్ప దోషం జగన్ ఉద్యోగం వచ్చిందండి, వివాహం అయిపోయిందని చెప్తారు. మళ్ళీ ఏమవుతుంది, కాలసర్ప దోషం అనేటువంటి భాగ్యం లోపిస్తుంటుంది. వివాహంలో కొంత ఇల్యూషన్ వల్ల నిర్ణయం తీసుకోలేకపోవడం, తీసుకున్న నిర్ణయం వ్యతిరేకంగా ఉండడం. ఓకే, సేమ్ టైం సంతాన సంబంధి ఇబ్బందులు వస్తుంటాయి. పంచమంలో రాహు ఉన్న లేదా రాహు దృష్టి ఉన్న గర్భస్థానం మీద నీటి బుడగలు రావడం, మిస్క్యారీ అవ్వడం కావచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగా అబార్షన్లు చేసుకున్నటువంటి వాళ్ళ జాతకంలో కూడా సర్పదోష ప్రభావం కనిపిస్తుంది. సో చేసినటువంటి ఇప్పుడు అబార్షన్ చేసుకోవడం అంటే ఒక ప్రాణాన్ని తీసినట్టే. అవును. సో ఎంత బలమైన కర్మని ఒకరోజు పూజ చేసుకుంటే సరిపోతుందా, ఒకరోజు పరిహారం చేసుకుంటే సరిపోతుందా? సో దాని తీవ్రతకి తగినటువంటి పరిహారం చేసుకోగలిగారు. ఓకే, ఇప్పుడు శని పీరియడ్ అయిపోయినాక నేను చూస్తున్నాను కొంతమంది చెప్తున్నారు శని అయిపోతేనే నెక్స్ట్ బుధుడు, గురువు, శుక్రుడు, రాహు, కేతు ఇట్లా సీక్వెన్స్ వస్తాయంట కదా. సో ఈ సీక్వెన్స్ టైం పీరియడ్ ఎట్లా ఉంటుంది? ముందుగా మనం సూర్యుడి నుంచి తీసుకుంటే సూర్యుడు 6 సంవత్సరాలండి, 6 దశ. మనం గ్రహ జపాలు చేసినా సూర్యుడికి 6000 సంఖ్య జపం చేస్తుంటాం. చంద్రుడికి 10 సంవత్సరాలు. సో 6 years + 10 16 years. ఆ తర్వాత కుజుడు 7 సంవత్సరాలు. ఆ తర్వాత రాహు 18 సంవత్సరాలు. రాహు తర్వాత బృహస్పతి 16 సంవత్సరాలు. శనైశ్వరుడు 19 సంవత్సరాలు. శుక్రుడు 20 సంవత్సరాలు. బుధుడు 17 సంవత్సరాలు. కేతు 7 సంవత్సరాలు. ఈ వింశోత్తర దశలో 120 సంవత్సరాలు ఉంటాయి. ఓకే, 120 years. పూర్వకాలంలో మన పూర్వీకులు రాసినటువంటి ఆయుర్దాయం ప్రకారంగా 120 సంవత్సరాలు. మరి శతమానం భవితాన్ని జీవిస్తారేమిటండి అనేటువంటి సందేహం రావచ్చు. 100 సంవత్సరాలు బ్రతకమని చెప్తారు కదా, మిగతా 20 సంవత్సరాలు బ్రతకకూడదానా అంటే అష్టదరిద్రాల్లో దరిద్రం ముసలితనంగా చెప్పబడుతుంది. సో ఆ 20 years ఫేస్ ఏది ఉంటుందో మనం పీడ అనుభవించాల్సిన శరీరం సహకరించదు, ఏం చేయలేం, కర్మలు చేయలేం. సో 100 నిరోగత శతాయుషి అని చెప్తారు. అంటే ఏం కోరుకోవాలి అంటే భగవంతుని కూడా అనాయాసేన మరణం, వినాదైన్యన జీవితం, ఆయాసం లేకుండా మరణం ప్రాప్తించు, ఇంకో దగ్గర చేయి చాచైనటువంటి బ్రతుకు నీవు. అష్టైశ్వర్యం అవసరం లేదు, ఎంత ఐశ్వర్యం ఉండి ఇంకో దగ్గర వెళ్ళి చేయి చాస్తే ఉపయోగం ఉంది. సో ఇవి 120 సంవత్సరాల్లో 20 సంవత్సరాల దశ ఏదైతే ఉంటుందో అది పూర్తి ముసలితనానికి కేటాయింపబడింది. బాల్యం, యవ్వనం, కౌమారంతో. సో 100 సంవత్సరాలు జీవిస్తే సంపూర్ణ ఆయుష్ అని చెప్తారు. సో గ్రహాల మట్టు సూచించేటువంటి వింశోత్తర దశ 120 years ఉంటుంది. జాతకాలు లేవనుకోండి కొంతమందికి, ఎప్పుడు పుట్టినామో ఎప్పుడు వచ్చామో తెలీదు, మరి అలాంటి వాళ్ళ జాతకాలు మీరు ఎలా డిసైడ్ చేస్తారు? జ్యోతిష్ శాస్త్రంలో ప్రశ్నాశాస్త్రం ఉంటుంది. సో ప్రశ్న ఏం చేస్తుంది అంటే మన కుండలు ఏర్పడింది ఈ జన్మలో మనం వచ్చాము అంటే భూమి మీద వచ్చినప్పుడు దానికి కారణాలు 3 అండి. ఓకే, 3 రకాల కారణాలు అనుభవిస్తుంటాం: సంచిత, ప్రారబ్ధం, ఆగామి. ఒకటి దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అటువంటి రుణాలు కలిగి ఉంటాము. అవి సంచిత, ఆగామి, ప్రారంభ కర్మల్లో చూపిస్తుంటాయి. అట్లాగా నష్ట జాతకం ఉన్న జాతకం లేదు, కానీ ఈ సమయంలో అనుభవించేటువంటి ప్రారంభం ఏమిటి? ఆ సమయానికి మనం ప్రశ్న చక్రం క్యాచ్ చేసినప్పుడు ఆ ఫలితం దానికి అనుకూలంగా వస్తాయి. ఉదాహరణ చెప్తాం. మీరు ఒక 2 సంవత్సరాల కింద ఒక విత్తనం నాటారు, మామిడి విత్తనం అనుకుందాం. సేమ్ టైంలో ఒక టమాటా విత్తనం కూడా వేశారు. సో కర్మ చేశారని అనుకుందాం అక్కడ. సో 10 ఏళ్ల తర్వాత వెళ్ళి చూసినప్పుడు మామిడి చెట్లు ఫలిస్తాయి, ఫలం అప్పుడు వస్తుంది. సో మీ జాతకంలో మీరు చేసినటువంటి కర్మ ఈ ప్రశ్న చార్ట్ ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ 6 years పూర్తయిన చెట్టు పెట్టి నెక్స్ట్ 4 yearsలో మీరు ఫలాలు అనుభవించబోతున్నారు అని చెప్తాను నేను. ఇంకో కర్మ కూడా చేశారు, టమాటా మొక్క నాటారు అనుకుందాం, అది 45 daysకి క్రాప్ వచ్చింది. సో ఆ కర్మ అనుభవించేశారు. సో చేసినటువంటి పాప పుణ్య ఫలాల కర్మలు ఏవైతే ఉంటాయో ఏ సమయంలో పక్వానికి వస్తున్నాయో అది కర్మ మన హొరారిదావో తెలుసుకోవచ్చు. ఓకే, అంటే స్పెసిఫిక్ క్వేరీ ఉన్నప్పుడు ఆ సమయంలో వాడి మానసిక స్థితి బట్టి ప్రశ్నలు అనేక రకాలుగా ఉన్నాయి. సో ప్రశ్న చాట్ చేసి ముందు అనుభవించేటువంటి యోగాలు ఎటువంటివి, అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉంటే ఎన్ని రోజులు ప్రతికూలంగా ఉంటాయి, అనుకూలమైనటువంటి దశ ఎన్ని రోజుల పాటు ఉంది. ప్రశ్న ఆ సమయానికి పక్వానికి వచ్చేటువంటి చెప్తుంది. జాతకము నువ్వు పుట్టిన సమయానికి ఇది ఉంది, ఇండికేట్ ఈ ప్రయాణం అంతా ఈ విధంగా సాగనుంది అని చెప్తుంది. కానీ ప్రశ్నలో ఈ సమయంలో ఇది అనుభవించి ఉన్నాం.
మీరు ఇంకా జాతక పరిశీలన కన్నా ప్రశ్న పరిశీలన చేస్తేనే అక్యురేట్ ఫలితం వస్తుంది. పుట్టిన సమయానికి జాతకంలో దోషం ఉంది, 15 సంవత్సరం మృత్యు దోషం ఉంది, 18వ సంవత్సరం వాడు బతికే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఏమిటి అంటే ఈ సమయంలో వాడు కర్మ చేశాడు, సత్కర్మలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, యజ్ఞయాగాదులు చేశాడు, దానివల్ల అపమృత్యు దోషం తొలగిపోయింది. మృత్యుకి ఎవరు అతిథులు గారు, కానీ అపమృత్యుని తొలగించేటువంటి యోగం ఉంటుంది. శివార్చన చేశాడు, క్షేత్రంలో శివార్చన, పురాతన దేవాలయం శివార్చన చేయడం కూడా అపమృత్యు దోషాన్ని పోగొడుతుంది. కానీ ప్రశ్న ఏం చెప్తుంది, ఆ మృత్యు దోషం పోవడం గల కారణం ఏమిటి చెప్పగలుగుతుంది. ఇప్పుడు జన్మ సమయంలో ఏర్పడిన కుండలి మార్చలేము మనం, ఆ గ్రహాలు పొజిషన్స్ అని అట్లాగే ఉంటాయి, కుండలి మారుతూ ఉంటాయి. ఇది ప్రశ్న చాట్లో. సో ఆ సమయంలో వీడు బ్రతికే ఉండాలంటే కారణం ఏమిటి అంటే ఈ కర్మలు వాడు చేసుకోగలిగాడు కాబట్టి సజీవంగా ఉన్నాడు. సో వాడిని లాంగివిటీ డిసైడ్ చేయొచ్చు, ఆరోగ్యం చెప్పవచ్చు, చేసేటువంటి వృత్తి చెప్పవచ్చు, వ్యవహారం పరంగా చెప్పుకోవచ్చు, దాంపత్యం చెప్పవచ్చు. సో ఆ సమయానికి అనుభవించాల్సినటువంటివి ఇవన్నీ కూడా ప్రశ్న ద్వారా చెప్పవచ్చు. సో వైదిక జ్యోతిషంలో చాలా వరకు శాస్త్రాలు డీపర్ అనాలిసిస్ ఇస్తాయి. సో చదివి చూసి ఓపికగా చెప్పేటువంటి పండితులు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు అయితే చాలా స్పష్టంగా అయితే వివరించారు. గ్రహాలు కానీ రాసులు కానీ వాటికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎలాంటి ప్రభావం ఎప్పుడు ఎలాంటి సమయంలో జరుగుతుందో చాలా నీట్గా అయితే చెప్పారు. సో చూస్తున్నారు కదండి, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా సంప్రదించాలనుకుంటున్నాను సరే, ఈ వీడియోలో కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, సో మీరు డైరెక్ట్గా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఇంటర్వ్యూ చూసాక మీ మనసులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, తప్పకుండా మీ డౌట్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్. Thank you.